చిన్న పొజిషన్. ఇంకా ఇంకా నేను మంచి పొజిషన్‌కి అంటే లక్ష కొట్టాలి. కొట్టలేదు ఇంకా. లక్ష కొట్టేంత వరకు కొట్టలోపే నాకింత మంచి అవకాశాన్ని కలిగించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవ్ నాయుడు సార్ గారికి అండ్ కొండేపి సురేష్ సార్‌కి థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్. సార్ నేను వెస్టేజ్‌కి రావడానికి ఒక్కటే ఫస్ట్ అయితే నాకు వెస్టేజ్‌కి ఆమడ దూరం. నాకు వెస్టేజ్ అంటేనే పడదు ఫస్ట్. వెస్టేజ్ చేస్తున్న మా సార్‌ని కూడా నెగ్లెక్ట్ చేసే పర్సన్‌ని నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే బాగా కనెక్ట్ అయినాయి. ప్రొడక్ట్స్ వాడుకుంటున్నా. బట్ బిజినెస్ అయితే వద్దని చెప్పేదాన్ని నేను. సార్ చేస్తున్నారు. సార్‌ని డీమోటివేట్ చేసేది నేను. ఇంట్లోకి కూడా రానియలేని పొజిషన్‌కొచ్చేసింది. వెస్టేజ్ వల్ల మా ఇద్దరికీ దూరం కూడా పెరిగిపోయే సిట్యుయేషన్ వచ్చేసింది. లాస్ట్‌కి నువ్వు వెస్టేజే కావాలా, నేనే కావాలా అన్నంత పొజిషన్‌కొచ్చేసింది. సో అలా రావడానికి రీజన్ ఏందంటే నేను మీటింగ్స్ వినకపోవడం. వజ్రం విలువ తెలియనప్పుడు దేన్నైనా గులకరాయే అని అనుకుంటాం. సో అలా వజ్రంగా అనుకునే ఈ వెస్టేజ్ విలువ నాకప్పుడు తెలియలేదు. సో అలా తెలియనప్పుడు సార్‌ని ఎంత చెయ్యాలని సార్ ఎంత చూస్తున్నా గూడా సార్‌నే వద్దు నువ్వు వెస్టేజ్ చేస్తావో లేకుంటే ఇంట్లోకే వస్తావో నువ్వు బయటే ఉండు. ఇంట్లోకి గాని రావద్దని జెప్పేసే రకం నేను. సో అలా ఉన్న నేను ఇప్పుడు వెస్టేజ్ అంటేనే ప్రాణంగా భావించి ప్రాణంగా వర్క్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కేవలం మన మహాగురూజీ గారి మాటలు, ఆయన మాట్లాడే విధానము, మనకు దేనివల్ల వెస్టేజ్ చేయాలి, దేనికోసం చేయాలి అని నాకు నేనుగా తెలుసుకోవడము. సో దీనివల్ల నేను నిలబడగలిగినాను ఈరోజు. ఎన్నో ఉన్నాయి మేడం. ఎన్నో ఉంటాయి. ఎన్నో బాధలు, ఎన్నో బాధ్యతలు. చెప్పుకోవాలంటే నేనొక ఫీడింగ్ మదర్‌ని వెస్టేజ్‌లోకి రాకముందు. నాకు 15 నెలల బాబు ఉండే అప్పుడు. సో సార్ చేస్తున్నాడు బిజినెస్. మాకు ఈ బిజినెస్ గురించి మా సొంత మామనే చెప్పారు. మామనే చెప్పడంతోటి నాకింకా చులకనైపోయింది. ఆయన పెద్దగా ఏం చదువుకోలేదు. ఆయన చెప్తే నువ్వు నమ్మాలా? ఆయన ఏం చేస్తుండని ఆయన మాటలు నమ్ముతావు నువ్వు. ఆయన ఏదో పట్టుకొచ్చిండని ఆయన మాటలు నమ్మి నువ్వు వెస్టేజ్ బిజినెస్ చేస్తా అంటావు. ఆయన చెప్పినందుకు ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం. నువ్వు ఉదయం లేచినావంటే బ్యాగ్ తీసుకొని పోతే అటే పో ఇంగ ఇంటికి కూడా రావద్దని చెప్పే రకంగా మారాను నేను. సో అలా మారడానికి ఒకటే ఒక రీజన్ ఏందంటే మేడం మీటింగ్. మనం ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళడం వల్ల ఏందంటే మనకు తెలుస్తది ఫస్ట్. మెసేజ్ చెయ్యాలా? వద్దా? ఇది చేస్తే మంచిదా? ఎలాంటిదా? అనేది మనకు తెలుస్తది. సో నేను వెళ్ళకపోవడం వల్ల అంత నెగెటివ్ అయిపోయాను. మనం వెస్టేజ్ ఫీల్డ్ కని పోతే ఒక దగ్గరకు పోతే 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు అట్లా మనకు టైం అనేది తెలియకుండానే అయిపోతది. అంత టైం వరకి బయట ఉండడానికి రీజన్ ఏందని మనం ఇంట్లో ఉండేటోళ్ళం గొడవ పడతాం. సో అట్లా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ చేసేది ఏందంటే వెస్టేజ్ చేయాలని ఏ లీడర్ అయితే డిసైడ్ అవుతున్నారో అది మేడం వాళ్ళు కావచ్చు, సార్ కావచ్చు. ఏ లీడర్ అయితే డిసైడ్ అవుతున్నారో వాళ్ళు సార్ అయితే మేడంని, మేడం అయితే సార్‌ని ఇద్దరు కలిసి మీటింగ్‌కి వెళ్ళండి ఫస్ట్. ఇద్దరు కలిసి మీటింగ్‌కి వెళ్ళండి. కూర్చోండి, వినండి. తర్వాత ఎవరు చేయాలనేది డిసైడ్ అవ్వండి. సో అట్లా చేయడం వల్ల మనకేందంటే భార్య చేస్తే భర్త సపోర్ట్ వస్తది. భర్త చేస్తే భార్య సపోర్ట్ వస్తది. సపోర్ట్ అనేది ఉండటం వల్ల ఇంకా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు మనం. అలా మనము అట్లా చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఎంతో ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం మేము. సో అట్లా సారు, నేను ఇద్దరం పార్ట్ టైమ్‌గానే బిజినెస్ చేస్తున్నాం మేడం. సార్‌కి టైం ఉన్నప్పుడు సారు, నాకు టైం ఉన్నప్పుడు నేను. ఇద్దరం కలిసి ఈ బిజినెస్‌ని బిల్డ్ చేస్తున్నాము. హలో! సార్ వాయిస్ ఓకేనా? ఎస్ మేడం, వాయిస్ ఓకే మేడం, క్లియర్ కంటిన్యూ మేడం. ఓకే. సారు, నేను ఇద్దరం కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్‌కి బిజినెస్‌కి కనెక్ట్ అయ్యారు. నేనైతే ప్రొడక్ట్స్‌కి కనెక్ట్ అయ్యాను. మాకు ఎవరైతే వచ్చి చెప్పిపోయిన పర్సన్ ఉన్నారో ఆయన కుమార్ సార్ మా గ్రేట్ అప్లైనరు. సో సార్ వచ్చి చెప్పిపోయిన తర్వాత సార్‌కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. హెల్త్ ఇష్యూ కోసం సార్ వాడుకున్నారు. మేము డబ్బులు గాని ఇయ్యలేదు. నేను ఇంట్లో గొడవ పడుతున్నానని చెప్పేసి తనే తన అమౌంట్ పెట్టి నువ్వు ఇవి వాడి నీకు రిజల్ట్ వచ్చిన తర్వాత అమౌంట్ ఇవ్వు అని చెప్పేసి ప్రొడక్ట్స్ ఇచ్చిపోయారు. సో తనకు ఆరోగ్యం మంచిగా ఉండటంతో
మాకు ఇంకా కొంచెం బాగుంది అని తెలిసిన తర్వాత ఆయన అమౌంట్ ఆయనకి ఇచ్చేసి ఇంట్లో ప్రోడక్ట్స్ కొన్ని తెచ్చుకున్నాము. ఇంట్లో ప్రోడక్ట్స్ తీసుకొచ్చినాము. ఏమేమి తీసుకొచ్చిరంటే అల్ట్రా వాష్, అల్ట్రా స్వాబ్, హ్యాండ్ వాష్, డిష్ వాష్ తీసుకొచ్చారు. ఇవి వాడేది లేడీస్ కాబట్టి ఇవి వాడాను నేను. ఇంట్లో వాడడం నాకు బాగా అనిపించింది. బయటి ప్రోడక్ట్కి దీనికి వేరియేషన్ తెలిసింది, క్వాలిటీ అర్థమయ్యింది. అప్పుడు నేను ఒక డిసైడ్ అయినా వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకోవాలని. ఎట్లా డిసైడ్ అయినా, వాడితే డిసైడ్ అయినా. వాడకుండా ఆల్మార్లో పెట్టేసి ఇది వాడాలని డిసైడ్ అవుతామా? కాలేం కాబట్టి అది వాడాను. దాని క్వాలిటీ అర్థమైన తర్వాతనే నేను ఇది డిసైడ్ అయ్యాను. సో అట్లా ఏదైనా చూస్తే కానీ మనం ఫీల్ అయితే కానీ చెప్పలేము. అలా నేను ప్రోడక్ట్స్కి అయితే కనెక్ట్ అయ్యాను. ప్రోడక్ట్స్ మాత్రం నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రోడక్ట్ కానీ బయటివి వాడను. లేకపోతే ఆ రోజుకి అట్లే ఉండేసా కానీ వేరే ప్రోడక్ట్స్ అయితే తీసుకోను. మనం వెస్టీజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే బయటి ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. బయటివి తీసుకొని వెస్టేజ్ చేస్తామంటే ఎట్లా? ఒక్క ప్రోడక్ట్ బయటవి తీసుకున్న అదే ₹30 బయట ఇన్వెస్ట్ చేసే బదులు వెస్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తే ₹30 బయట ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఏం రాదు. అదే ఇక్కడ చేస్తే మనకి హెల్ప్ అవుతుంది కదా, 1 PV యాడ్ అవుతుంది. సో అట్లా ఇదొకటి నేను ఈ జూమ్ విధంగా చెప్పాలనుకుంది. బయటి ప్రోడక్ట్ అందరం అవాయిడ్ చేద్దాము, వెస్టేజ్ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేద్దాము అందరము. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ సార్ మెల్లమెల్లగా వస్తున్నారు. సార్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా నేను సార్ని యాక్సెప్ట్ చేయలేదు, ఏనాడు యాక్సెప్ట్ చేయలేదు. సార్ ఒక మీటింగ్కి ఎలాగైనా ఈమెను తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారనుకుంటా. ఒకరోజు నన్ను హైదరాబాద్లో సైదుల్ సార్ మీటింగ్ ఉండే, మీటింగ్కి నేను వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాడు. నైట్ నుంచి ఉదయం వరకు ఒకటే బతిమలాడుతున్నాడు, మేడం నువ్వు హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళు. ఎలా వెళ్తావు? నాకు 4 వస్తున్నారు, సో వాళ్ళని తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెట్టు, కానీ నువ్వు మీటింగ్ వినాల్సిన అవసరం లేదు, నువ్వు బయటే ఉండు అని చెప్పారు. వినమని చెప్తే నేను వెళ్ళనని చెప్పేసి వెళ్ళి నువ్వు మీటింగ్లో కూర్చోకు, వాళ్ళని కూర్చోబెట్టి బయటే కూర్చోమని చెప్పారు. సో ఒకటే బతిమలాడుతున్నారు కాబట్టి ఆయన మాట కాదని లేక హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఎవరికైతే చెప్పారో ఆ 4 మెంబర్స్ వచ్చారు. ఆ 4 మెంబర్స్ని లోపల కూర్చోబెట్టి నన్ను బయట కూర్చోమని చెప్పారు కదా, సో అలా వాళ్ళని లోపల కూర్చోబెట్టేసి నేను బయటకు నిలబడదామని చెప్పేసి ముగ్గురిని లోపల కూర్చోబెట్టగలిగాను. మిగతా 2 ఉన్నారు కదా, వాళ్ళు కూర్చోలేకపోతున్నారు, లోపల బయటే నిలబడుతున్నారు. ఎందుకు కూర్చుంటలేరంటే నేను వస్తే కూర్చుంటామంటున్నారు. అప్పుడు నేనేం చేయాలి? లోపలికి వెళ్ళి కూర్చోవాలి. వచ్చిన 4-5గురిలో ఒక ఆయన నా ఫ్రెండ్ నేను వెళ్ళి కూర్చుంటేనే కూర్చుంటాడు, లేకపోతే ఆయన కూడా బయటే ఉంటాడు. కాబట్టి నేను ఒకటే డిసైడ్ అయినా, ఇంత దూరం వచ్చాను కదా, ఎలాగో నేనైతే వినను, ఇదేదో ఎలాగో వినిపించమని పంపించారు కదా, ఆయనకి వినిపించకపోతే నన్ను తిడతాడేమో అని చెప్పేసి ఆయన కోసం అన్న పోయి కూర్చుందాం కాసేపు. నేను కూర్చొని ఆయనను కూర్చోబెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేద్దాంలే అని చెప్పేసి మీటింగ్ హాల్లో లోపలికి వెళ్ళి కూర్చున్నా. అలా కూర్చోవడం వల్ల కాసేపటికి నేను కూర్చున్న కాసేపటికి ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ అయినాయి. బాబు జగజీవన్ రావు భవన్ కొత్తపేటలో, ఆ భవన్లో ఆ రోజు ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ అవ్వడము, దోమలు గుడుతున్నాయి, ఉబ్బరిస్తుంది. నేనైనా ఫోన్ చూసుకుంటూనే కూర్చున్నా, ఉబ్బరిస్తుంది, దోమలు గుడుతున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎక్కడున్నా, దేనికి వచ్చినా, ఈ దోమలేంటి, ఈ ఉబ్బరం ఏంటి అనుకొని ఒకసారి ఫోన్ ఆఫ్ చేసేసి వినడం స్టార్ట్ చేసిన. ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి విందామని చెప్పేసి వినడం స్టార్ట్ చేసిన. అలా వినడం స్టార్ట్ చేసిన కాసేపటికే ఒక్కొక్క లీడర్లు టెస్టిమోనియల్ మాట్లాడుతున్నారు. నేను హౌస్ వైఫ్ని, ఇంత తీసుకుంటున్నా, నేను ఒక నార్మల్ కూలి పని చేసుకునేదాన్ని, నేను ఇంత తీసుకున్నా, నేను ఒక స్టూడెంట్ని, నేను ఇంత తీసుకుంటున్నా అని అందరు మాట్లాడుతున్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి సర్వశ్రీ మేడం వచ్చేసి, నేను ఒక ఫీడింగ్ మదర్ని, నేను ఒక పాలిచ్చే తల్లిని, నా పాపను పక్కన పెట్టేసి ఈ బిజినెస్ చేస్తున్నా, మేడం చదువుకున్న క్వాలిఫికేషన్ అంతా చెప్పింది. తర్వాత వచ్చేసి దీనివల్ల నేను ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నా, నా పాప కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నిలబడిన ఈ బిజినెస్లో అని చెప్పేసి మేడం చెప్పింది. ఆ వర్డ్స్ నాకు టచ్ అయినాయి. నేను కూడా ఒక ఫీడింగ్ మదర్ని, నా బాబును పెట్టేసి వచ్చాను కదా, నేను ఖాళీ నా బాబుని ఒక్కరోజు పెట్టేసి రావడానికి ఇంత ఫీల్ అవుతున్నానే, మరి మేడం వదిలేసే చేస్తుంది మరి
అని చెప్పేసి కొంచెం వినడంలో ఇంకా కాన్సంట్రేషన్ పెరిగిపోయింది. సో, నాకు తెలియకుండానే కాన్సంట్రేషన్ బాగా పెరిగిపోయింది. తర్వాత గ్రేట్ లీడర్ అయినటువంటి సైదుల్ సార్ హోస్ట్ తీసుకొని మాట్లాడడం స్టార్ట్ చేశారు. మాట్లాడుతూ మనం ఎవరో కోసం చేయాల్సిన అవసరం లేదు. మనని కన్నా మన తల్లిదండ్రుల కోసం లేదా మనం కన్నా మన పిల్లల కోసమైనా వెస్టేజ్ చేయాలి. మనని కన్నా మన తల్లిదండ్రుల కోసం చేయాలంటే ఎప్పుడు చేయాలి? వాళ్ళు బతికున్నప్పుడే, వాళ్ళ కళ్ళ ముందే మనం సక్సెస్ అయ్యి వాళ్ళకి ఏదో ఒకటి మన ద్వారా అందించేలాగా చేస్తేనే మన పుట్టుకకు అర్థం అని చెప్పేసి సార్ బాగా చెప్పారు. అప్పుడు నాకు బాగా అర్థమైంది. మా పేరెంట్స్ కానీ సపోర్ట్ ఎవ్వరు లేరు. మేమందరం ఆడపిల్లలమే. అన్నా చెల్లెళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సో, వాళ్ళ కోసమన్నా నేను చేయొద్దా? ఇంతమంది చేస్తున్నప్పుడు, ఇంత ఏం చేస్తున్నప్పుడు నేను కూడా రేపటి నాడు నా పేరెంట్స్‌ని చూసుకోవాలంటే నా భర్త దగ్గర చేయి చాచి అడిగి వాళ్ళని చూడాలి. కానీ నా స్వతహాగా నేను చూడలేకపోతానే అని చెప్పేసి రియలైజ్ అయినా. సో, అక్కడ నేను ఒకటే నా చేతులతోటి నేను నా పేరెంట్స్‌కి నెల అమౌంట్ పంపించేలాగా చూసుకోవాలి. అంటే నేనేం చేయాలి? సంపాదించాలి. సంపాదన వైపు నేను వెళ్తే ఎవరినైనా చూసుకోవచ్చు. నేను ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఏం కావాలంటే అది తీసుకోవచ్చు కదా! అని చెప్పేసి ఆ మీటింగ్ నుంచి తెలుసుకొని ఇంటికొచ్చేసిన. ఇంటికొచ్చేసిన తర్వాత నేను బాగా చాలా అంటే చాలా బాధపడినా. ఇంత మంచి బిజినెస్, ఇంత వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ నాకొచ్చినప్పుడు నేనేం చేసినా వద్దు, నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి చేస్తున్న పర్సన్‌ని కూడా డిస్కరేజ్ చేసిన. చేస్తున్న పర్సన్‌ని కూడా డీమోటివేట్ చేసిన. ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను గదా నేను అని చెప్పేసి నాకు నేనే చాలా రియలైజ్ అయినా. చాలా అంటే చాలా బాధపడినా. ఇంటికొచ్చిన తర్వాత 1 వీక్ వరకు మొత్తం టెస్టిమోనియల్ విన్నా. వెస్టీజ్ అంటే ఏందో తెలుసుకోవడానికి ఒక వారం మొత్తం చూసాను. వీడియోస్ చూసాను. అంతా చూసి తర్వాత ఎక్కడ మీటింగ్ పడితే అక్కడికి, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసినా. సో, అట్లా వెళ్ళడంతోటి నాకొక్కటే అర్థమైంది. వెస్టీజ్‌లో ఎంత గావాలంటే ఉంది. ఎంత గావాలంటే ఉంది. మనకేం గావాలైనా ఉంది. కానీ మనం ఏం జేయాలి? కష్టపడాలి. కష్టాన్ని నమ్ముకోవాలి. ఫలితం అదే వస్తదని జెప్పేసి కష్టాన్ని నమ్ముకొని బిజినెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేసాను సార్. సో, అట్లా 1, 2, 3, 4, 5 మన ఎంఎస్ఆర్ గురువుగారి మీటింగ్స్ విన్నాను. తర్వాత లక్కీగా మంచిర్యాలకి సుబ్బయ్య శెట్టి సార్ గారొచ్చారు. నేను ఈ బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఇట్లా పెరిగి ఒక వారం 10 రోజులకే సుబ్బయ్య శెట్టి సార్ గారొచ్చారు. అప్పటికి చిన్న బాబు మన ఈ లోకల్ ఏరియాలో అయితే ఎత్తుకొని వెళ్ళగలుగుతున్నా. కానీ మంచిర్యాల వెళ్ళాలి. ఇప్పుడు నేనేం చేయాలి? బాబుని వదిలేసి వెళ్ళాలి. లేకపోతే చెప్తున్నారు అందరూ సార్ వాళ్ళు. 46 లక్షలు తీసుకుంటారు. సార్ ఇంత హైట్, వెయిట్ ఉంటారు. చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఆయన మాటలు వింటే బిజినెస్ చాలా ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని మా అప్లైనర్స్ గానీ, నాతోటి లీడర్స్ గానీ అందరూ చెప్తున్నారు. నాకనిపిస్తుంది నేను న్యూ కదా! వీళ్ళందరికీ తెలుసు. నాకు తెలియదు. వీళ్ళందరికీ తెలుసు. నాకు తెలియదు కాబట్టి నేనేం చేయాలి? వీళ్ళెవ్వరు వెళ్ళకపోయినా నేను వెళ్ళాలని చెప్పేసి బాగా డిసైడ్ అయినా ఆ రోజు. బాగా డిసైడ్ అయ్యి ఒకటే నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలంటే బాబు ఉండు. నేను అది ఇది అని సాకులు ఏం చెప్పొద్దు. ఉంటే ఉండని. బాబు కోసమే కదా నేను చేస్తుంది అని నేను ఒక్కటే గట్టిగా డిసైడ్ అయినా. బాబు కోసమే నేను చేస్తున్నా. ఈ బాబుని ఈరోజు వదిలేసి ఈరోజు ఆయన ఏడిస్తే రేపటి నాడు నేను ఏడవకుండా హ్యాపీగా ఉండగలను. ఈరోజు తన పక్కన ఏడుస్తుండు కదా అని తన పక్కన కూర్చుంటే రేపటి నాడు 1కి 10 సార్లు నువ్వేం సంపాదించినావు అంటే ఆ మాట విని మనం ఏడవాలి. అదే ఈ బాబుని ఈరోజు వదిలేస్తే నేను సంపాదించగలను. ఈ వెస్టేజ్‌లో నేనేంటో ఏందో ప్రూవ్ చేసుకోవాలంటే ఇదొక గొప్ప అవకాశం కాబట్టి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి సడన్‌లీ ఇట్లా పాలిస్తున్నా నేను. ఉదయం పడుకున్న వాళ్ళని వదిలేసి మంచిర్యాల వెళ్ళిపోయాను. మంచిర్యాల వెళ్ళి వచ్చిన తర్వాత మంచిర్యాల వెళ్ళకముందు ఒక విధంగా ఉండే నేను. మంచిర్యాల వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేను ఒకటే అనుకున్నా. గురువుగారు మంచిర్యాలలో మన సుబ్బయ్య శెట్టి గారు చాలా మాట్లాడారు. సార్ మేడం మీ అందరికీ తెలుసు సుబ్బయ్య శెట్టి సార్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. బెలూన్ ఎగ్జాంపుల్. అన్ని బెలూన్స్ ఎగురుతుంటాయి. కొన్ని మాత్రం బకెట్‌లో ఉంటాయి. అన్ని రంగుల బెలూన్స్ ఎగరడానికి రీజన్ ఏందంటే బెలూన్‌లో ఉన్న గాలి. బెలూన్‌లో ఉన్న గాలి ఉండటం వల్లనే బెలూన్ ఎగరగలుగుతుంది. గాలి లేని బెలూన్స్ మాత్రం బకెట్‌లో ఉండిపోతున్నాయి.
కలర్ ఏదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ అది ఎగురుతుందంటే అందులో గాలి నింపబడింది. సో గాలి లేని బెలూన్స్ మాత్రం బకెట్లో అలాగే ఉండిపోయినాయి. అంటే సార్ ఒకటి చెప్పాను తర్వాత, ఇది అయిపోయిన తర్వాత వెస్టీజ్ చేయాలంటే కూడా మనలో ఏదో ఆకలి ఉండాలి. ఆకలి ఉంటే అది నొప్పైనా ఉండాలి, అప్పైనా ఉండాలి, ఏదైనా కావాలి, లేకపోతే నాకు కావాలి, చెయ్యాలి, ఇఫ్ ఎనీ కాస్ట్ వెస్టేజ్ చెయ్యాలి అనే గట్టి రీజన్ ఉంటే తప్పిస్తే వెస్టేజ్లో నిలబడలేము. చిన్న నెగిటివ్ వచ్చినా ఆగిపోతాము అని చెప్పేసి సార్ అక్కడ చెప్పడంతో నేను అక్కడ ఒక కమిట్మెంట్ తీసుకున్నా. సార్ ఇట్లా చెప్పినప్పుడు సార్ ఏమన్నారు, కమిట్మెంట్ ఉండాలి, వెస్టేజ్ చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి. బెలూన్లో గాలి మాదిరి మనకు కూడా బాగా గట్టి కమిట్మెంట్ ఉంటే తప్పిస్తే వెస్టేజ్ దూసుకుపోలేమని సార్ చెప్పడంతో నేను అక్కడ ఒక కమిట్మెంట్ తీసుకొని వచ్చాను. వెస్టేజ్ నేను ఎవరి కోసం చేయాలి, ఫస్ట్ అదొకటి డిసైడ్ అవ్వాలి. నేను ఫస్ట్ వెస్టేజ్ ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి అని చెప్పేసి ఒకటి డిసైడ్ అయ్యి, నేను కన్నా నా పిల్లలను వదిలేసి వచ్చాను కదా ఈరోజు, వాళ్ళ కోసం వెస్టేజ్ చేయాలి, వాళ్ళ కోసం వెస్టేజ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలి, లగ్జరీ లైఫ్ ఇవ్వాలి. నేను వాళ్ళ కోసం వెస్టేజ్ చేయాలి. నన్ను కన్నా నా పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం వెస్టేజ్ చేయాలి. వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నా నా స్వతహాగా ఇవ్వగలగాలి. ఎవరి దగ్గర చేయి చాచి ఇవ్వకూడదు. వాళ్ళ దగ్గర చేయి చాచి ఇస్తే మేము ఎన్నాళ్ళు ఇస్తాం మేడం? 1 నెల ఇస్తాం, 2వ నెల ఇస్తాం, 3వ నెల ఇస్తాం, 4వ నెల ఇవ్వలేం కదా. మనకు కానీ షేమ్ అనిపిస్తుంది, వాళ్ళు కానీ ఇవ్వరు. అది మన దగ్గర ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనమే ఇవ్వచ్చు, మనది అప్పర్ హ్యాండ్ అవుతుంది అప్పుడు. సో అట్లా నేను అక్కడ నా పేరెంట్స్ కోసం వెస్టేజ్ చేయాలి, నేను కన్నా నా పిల్లల కోసం చెయ్యాలి. నా పేదరికం, నాకు ఏదైతే పేదరికం ఉందో దాన్ని తొలగించుకోవాలంటే వెస్టేజ్ చేయాలి నేను. ఇంకోటి, సమాజంలో గౌరవంగా బతకాలి. లేడీస్ హౌస్ వైఫ్స్ అంటే ఎంత చీప్గా చూస్తారు మేడం బయట. ఉద్యోగస్తులకు ఉన్నంత రెస్పెక్ట్ మనకుంటుందా? ఉండదు కదా. ఒక ఉద్యోగి వస్తే ఆమెకు చేయించి కూర్చోబెట్టి అట్లే మనం 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 పోతే నార్మల్గా క్యాజువల్గా ఉంటారు. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనల్ని గౌరవంగా ఉండాలి. మనము అందరిలో మనం ఒక గుర్తింపు పర్సన్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? సంపాదించాలి. సంపాదించడానికి బయట ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ తొందరగా సంపాదించడానికి, తొందరగా బిల్డ్ చేసుకోవడానికి, తొందరగా మన గౌరవాన్ని పొందడానికి ఏకైక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే వెస్టేజ్. సో అట్లా నేను అక్కడ డిసైడ్ అయి వచ్చాను. డిసైడ్ అయి వచ్చిన తర్వాత, డిసైడ్ అయితే సరిపోదు కదా, దానికి అనుకూలంగా మనం ఉండాలి. దానికి అనుకూలంగా ఉండాలంటే తర్వాత నెక్స్ట్ డే గురువుగారి మీటింగ్కి వెళ్ళాను. ఎంఎస్ఆర్ గురుగారికి మీటింగ్కి వెళ్తే ఎంఎస్ఆర్ గురుగారు ఒక వర్డ్ చెప్పారు, లక్షలు రావాలంటే లక్షణాలు చేంజ్ చేసుకోవాలి. నువ్వు ఎలా ఉంటే నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది వెస్టేజ్ బిజినెస్. నీ ప్రవర్తన చేంజ్ అవ్వాలి ఫస్ట్. నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, నువ్వు 10 మందిలో వెళ్ళి మాట్లాడితే 10 మంది మోటివేట్ అయ్యేలాగా ఉండాలి. నీ మాటలు 10 మందిని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. మనం మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్తున్నాం, బిజినెస్ మన దగ్గరికి రాదు, మనం బిజినెస్ దగ్గరికి వెళ్తాము. సో అలా బిజినెస్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు 10 మంది 10 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేలా మనం ఉండాలి అని సార్ కొన్ని వర్డ్స్ ఎంఎస్ఆర్ గారు మాట్లాడుతూ చాలా వర్డ్స్ చెప్పారు. అందులో నేను కొన్ని రిసీవ్ చేసుకొని నేను మారాలి ఫస్ట్. నేను ఇప్పుడు ఉన్నట్టు ఉంటే వెస్టేజ్కి నేను సరిపోను. వెస్టేజ్ చేయాలని ఫిక్స్ అయినాము, వెస్టేజ్ ద్వారా ఏం తీసుకోవాలో ఫిక్స్ అయినాము. మరి నేను ఎలా మారాలి? నేను మారాలి కాబట్టి వరుసగా గురుగారి మీటింగ్ ఎక్కడుంటే అక్కడ ఈ రోజు వెళ్ళొచ్చాను కదా, నెక్స్ట్ డే ఎందుకు అని అనుకోకుండా ఒక 10-15 రోజులు వరుసగా మీటింగ్స్కే వెళ్ళాను. వరుసగా ఒక్కరోజు కానీ ఇప్పుడు బిజినెస్ చేయాలి, వెళ్ళాలి, అసలు ఎవరికి చెప్పడం స్టార్ట్ కూడా చేయలేదు. నేను డైరెక్ట్ వెస్టేజ్ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల నాకు ఒక్కటే అర్థమైంది, నన్ను నేను మార్చుకోవాలి ఫస్ట్. నన్ను నేను మార్చుకొని ఈ బిజినెస్లోకి వెళ్ళాలి. నన్ను నేను ఏ విధంగా మార్చుకోవాలి? అక్కడ డయాస్ మీద మాట్లాడే లీడర్స్కి మాత్రమే చెక్కులు వస్తున్నాయి, కింద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి చెక్కులు రావట్లేదు. కాబట్టి నేను ఒక యాజ్ ఎ లీడర్గా నేను తయారవ్వాలంటే నేను మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏదైనా చేస్తాం అని చెప్పేసి మాట్లాడడం నేర్చుకున్నాను. వెస్టేజ్లోకి రాకముందు
నేను చాలా సెన్సిటివ్ సార్, గట్టిగా మాట్లాడితేనే ఏడ్చేస్తా. అంత సెన్సిటివ్గా ఉండే నేను ఇప్పుడు ఎంతమంది కూర్చున్నా ప్లాన్ చెప్పగలుగుతున్నాము, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నామంటే కేవలం మన గురువు గారి మాటలు, నాకు ఉన్న ఆకలి. మనకు ఆకలి ఉంటే ఎంత దూరమైనా తీసుకెళ్ళగలుగుతుంది. సో సార్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పతా. 3 రోజుల నుంచి పస్తులు ఉన్నాం మనం. బాగా ఆకలిస్తుంది, అన్నం లేక పస్తులు ఉన్నాము. మన పస్తులు ఉన్న మనకి అన్నం పెట్టడానికి, అన్నం తినిపియాలా, అన్నం ఎక్కడుందో చెప్పాలా. పస్తులున్న మనకి అన్నం ఎక్కడుందో చెప్తే చాలు, ఉరుకు వెళ్ళి తింటాం మనం. సో అలాగా నేను బాగా ఆకలి మీద ఉన్నాను. నాకు ఎలా చేయాలో చెప్తే చాలు, నేను చేసుకుంటా. నాకు వీళ్ళు వచ్చి ఫీల్డ్ ఇవ్వాలి, వాళ్ళు వచ్చి ఫీల్డ్ ఇవ్వాలని ఎవరి మీద డిపెండ్ అవ్వను నేను. నేను బాగా ఆకలిగా ఉన్నాం, పక్క గల్లీలో అన్నదానం జరుగుతుందని చెప్తే చాలు, నేను ఉరికి వెళ్ళి తింటా. కానీ ఎవరో గుంజుకుపోయి బరాబరా గుంజుకుపోయి నన్ను తినిపించాలని నేనైతే డిపెండ్ కాను కదా. సో అట్లా నేను వెస్టీజ్లో బాగా ఆకలి మీద ఉన్నా. నాకు 1,00,000 కావాలి, నా పిల్లలకు మంచి లైఫ్ కావాలనే ఆలోచనతోటి ఉన్నా కాబట్టి నేను అప్లైనర్ మీద డిపెండ్ అయితే, ఈరోజు ఫీల్డ్ ఉంది సార్ రండి 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 అని ఫోన్ చేస్తే ఆయన రాకపోతే నా ఫీల్డ్ ఆగిపోతుంది. అంటే నెగ్లెక్ట్ అయ్యేది ఎవరు? నేను. లాస్ అయ్యేది ఎవరు? నేను. దానివల్ల నేనేంది, ఒక డిపెండెంట్ లీడర్ లాగా ఉంటా తప్పిస్తే ఒక ఇండిపెండెంట్ లీడర్ లాగా ఉండలేను. ఫస్ట్ నేను ఇండిపెండెంట్ లీడర్ అవ్వాలంటే నేను ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. అదే డెమో బ్యాగ్ మనం వేసుకొని డెమో చెప్పడం స్టార్ట్ చేయాలి. పెద్దగా బ్రహ్మ విద్య ఏం కాదు కదా సార్. ఫస్ట్ నేను డెమో చెప్పడం నేర్చుకోవాలని చెప్పేసి 1కి 10 సార్లు మా సార్ రాంబాబు సార్ చెప్తుంటే సార్ పక్కన కూర్చొని, సార్ ఎలా చెప్తున్నారు, ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు, ఏ వర్డ్స్ ఎక్కడ వాడుతున్నారు అని చెప్పేసి 1కి 10 సార్లు నోట్ చేసుకున్నా. తర్వాత అలాగే నా డౌన్లైన్స్ వాళ్ళు చెప్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అని చెప్పేసి నోట్ చేసుకున్నా. తర్వాత ఇట్లా ఎవరెవరైతే చెప్తున్నారో వాళ్ళు నాకు ఫీల్డ్ లేకపోయినా ఏం లేకపోయినా వాళ్ళ ఎమ్మడి వెళ్ళి నేను నేర్చుకున్న తర్వాత నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. వెస్టీజ్ బిజినెస్లో ఒక్కటే, చేసి చూపిస్తే చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు చేస్తారు కదా, అది చేసి చూపించిన దాన్ని చూసి కాపీ చేస్తేనే వెస్టీజ్లో ముందుకు వెళ్ళగలం. అంతేగాని ఎంతసేపు ఉన్నా ఒక డిపెండెంట్ లీడర్ లాగా ఉంటే మనకు ఫాస్ట్ గ్రోయింగ్ అనేది రాదు. సో నేను వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత 1 or 2 టైమ్స్ మాత్రమే మా అప్లైనర్ హెల్ప్ తీసుకున్నా. మిగతా అంతా నేను సార్ నా టీంని నేనే బిల్డ్ చేసుకోవడం, నా టీంని నేనే మోటివేట్ చేసుకోవడము, నా టీం అది చూసి నా లీడర్స్ కూడా మా మీద డిపెండ్ అవ్వడం తగ్గించారు. నేను నా అప్లైనర్ మీద డిపెండ్ అయితే నా లైఫ్ లైన్స్ కూడా నా మీద డిపెండ్ అవుతారు కదా సార్. సో అలాగా నేను నా అప్లైనర్ మీద డిపెండ్ అవ్వకుండా, నా లైఫ్ లైన్స్ నా మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ లీడర్ లాగా నిలబడేలాగా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఈ బిజినెస్లోకి స్టార్ట్ అయ్యాను. సో తర్వాత మైసూర్ ట్రిప్కి వెళ్ళాను ఒకసారి మైండ్ సెట్ ట్రైనింగ్కి. గురుగారు అక్కడ ఒక మాట మాట్లాడారు, ఒక స్టోరీ చెప్పారు. రాజు ఉంటారు కదా, పెద్ద మైసూర్, ఈ స్టోరీ ఆల్మోస్ట్ అందరు విని ఉంటారు కానీ నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. పెద్ద ప్యాలెస్ ఉంటుంది, రాజు ప్యాలెస్ కట్టించి ఉంటారు. ప్యాలెస్ ఓపెనింగ్ ఉంటుంది కదా సార్, ప్యాలెస్ ఓపెనింగ్కి వంట చేయడానికి దేశ విదేశాల నుంచి వంట చేసే కుక్ని పిలిపిస్తాడు. పిలిపిస్తే అక్కడ ఏ రకం వంటకాలు ఉంటాయో, దేశ విదేశాల్లో ఏ రకాల వంటకాలు ఉంటాయో ప్రతి ఒక్క వంటకాలు చేసే చెఫ్స్ ఉంటారు. అంతా వంటకాలు ఉంటాయి, అనేక రకాల వంటకాలు ఉంటాయి అక్కడ, అనేక రకాల వంటకాలు ఉంటాయి. కానీ రాజు పక్కన స్పెషల్ పర్సన్ ఉంటారు కదా, మంత్రి, ఆయన మాత్రం రాజు పక్కనే నిలబడి ఉంటారు. వంట తినడానికి మాత్రం వెళ్ళాడు. రాజు చూస్తాడు, కాసేపు అయినాక అడుగుతాడు, ఏమైంది మంత్రి, నువ్వు తినడానికి వెళ్ళట్లేదు, నీకేమైనా తక్కువైందా, నువ్వు తినే ఆహారం అక్కడ లేదా అని అడుగుతాడు. లేదని చెప్తాడు. మళ్ళీ ఉండి నీకేమైనా కావాలా అని అడుగుతాడు. లేదని చెప్తాడు. రాజు 1 సారి అడుగుతాడు, 2 సార్లు అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు, 4 సార్లు అడుగుతాడు. రాజు చెప్పే కొద్దీ ఆయన లేదు, వద్దు, ఇదే క్వశ్చన్స్ చెప్తా ఉంటాడు. రాజు క్వశ్చన్స్ రేజ్ చెప్తుంటాడు, ఈయనేమో ఆన్సర్స్, ఏం లేదు, వద్దు, అది కాదు, ఇది కాదు అని చెప్తుంటాడు. రాజు కోపం వస్తుందా లేదా? రాజు కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు,
చెప్తావా లేదా? నీకేం కావాలో అది చెప్తావా లేదా? నీకు కావాల్సింది లేదా చెప్పు, నువ్వు వెళ్ళి తిను అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. మంత్రి ఏం చెప్తాడు, రాజా మీరు ఏదైతే వంటకాలు చేపించారో అందులో అన్నీ ఉన్నాయి, ఏం కావాలో ఉంది, ఎంత కావాలో ఉంది, ఎంత తినాలంటే అంత ఉంది, అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి రాజా, కానీ నాకు తినడానికి ఆకలి లేదు. అలా తినడానికి ఆకలి లేదు. ఆకలి లేనప్పుడు నువ్వు పంచభక్ష పరమాణాలున్నా మనము తినలేము. సో అలాగే వెస్టీజ్లో అన్నీ ఉన్నాయి, కావాల్సింది ఉంది, కావాల్సినంత ఉంది, కానీ మనకు అది తీసుకోవాలంటే ఆకలి కావాలి. ఆ ఆకలి ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలంగా ఉన్నప్పుడే ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని వడిదుడుకులు వచ్చినా, ఏమొచ్చినా మనము అవన్నీ పక్కన పెట్టేసి మన గోల్ని మాత్రమే చూసుకుంటూ ముందరికి వెళ్ళిపోతాం. సో అలా సార్ అక్కడ ఆ వర్డ్ చెప్పినప్పుడు వెస్టీజ్ చేయాలంటే ఆకలి ఎట్లుండాలి, గట్టి ఉండాలి, ఆ ఆకలి నేను తెచ్చుకోవాలి, దేనికోసం వచ్చానో డిసైడ్ అవ్వాలని చెప్పేసి అక్కడ గురుగారి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి డిసైడ్ అయ్యి వచ్చాను. ఆకలి ఉండాలి, ఆకలి బాగా ఉండాలి. మంచిర్యాల వెళ్ళినప్పుడు ఒకసారి, మైసూర్ వెళ్ళినప్పుడు ఒకసారి బాగా గట్టిగా డిసైడ్ అయ్యి అక్కడ మైండ్ సెట్ ట్రైనింగ్లో సెట్ అయ్యి ఇడికి వచ్చాను. అప్పుడు ఎవరు ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఏమొచ్చినా సరే పక్కన పెట్టేసి నా లక్ష్యము నేను చేయాల్సింది మాత్రమే గుర్తుపెట్టుకొని వెళ్ళిపోయాను. సో అలా వెళ్ళిపోవడం వల్ల కొంచెం టీం వచ్చింది, చెక్కులు ఇంక్రీజ్మెంట్ వస్తుంది. నేను వచ్చినప్పుడు సార్ అంతకుముందు బిజినెస్ చేస్తున్నారు సార్ మేడం, కానీ ఒక టీం ఉండే ఆ టీం మొత్తం పడిపోయింది. ఆ టీం మొత్తం పడిపోయింది. ఇంకా సార్కి ఇన్కమ్ కూడా లేదు, జీరో ఇన్కంలో సార్ ఉన్నారు. సార్ జీరో ఇన్కంలో ఉన్న సార్ని ఎలాగైనా నా వల్లనే అదంతా జరిగింది కాబట్టి నేనే బిల్డ్ చేయాలి, నా ద్వారానే మళ్ళీ చెక్కులు స్టార్ట్ అవ్వాలి, నేనే లీడర్స్ని తయారు చేయాలని చెప్పేసి మైసూర్ నుంచి వచ్చిన తర్వాత 1కి 10 సార్లు నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ లీస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకున్న ఒక 60 మందిని ఫాలోఅప్ చేస్తే ఒక్క ఆమె కనెక్ట్ అయింది. ఆ ఒక్క ఆమెను తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిన ఒక ఆమె ద్వారా నాకు టీం వచ్చింది. 60 మందికి చేస్తే ఒక ఆమె వచ్చిందంటే నేను ఒకవేళ అంతమందికి ఒక 10 మందికి చేసి వీళ్ళు ఎవరు రావట్లేదులే ఎందుకులే అని ఆగిపోయింటే ఆ ఒక్క మేడం అయినా వస్తుండేనా సార్? ఆ ఒక్క మేడం అయినా నిలబడుతుండేనా ఈరోజు? చేద్దాం, వీళ్ళందరికీ చేద్దాము, ఒక్కరైనా కనెక్ట్ అవ్వకపోతారా? నాకు కనెక్ట్ అవుతారు, ఒక్కరైనా మీటింగ్కి వస్తారని చెప్పేసి ఆ ఒక్కరి కోసం అంతమంది లీస్ట్ అవుట్ చేసి అంతమంది నెంబర్స్ తీసుకొని అందరికీ ఫోన్ చేస్తే అందరూ, మా ఆయన ఒప్పుకోడు, మా సార్ ఒప్పుకోడు, మా సార్ బయటికి పంపించడు, నన్ను ఇంట్లోనే పెట్టుకుంటాడు, ఇంట్లోనే చూసుకుంటాడు, నేను బయటికి వెళ్తే ఒప్పుకోలేరు, నీలాగా పంపించలేరు, మీ సార్ అంతా మంచి వాళ్ళు కాదు. కొందరు కొన్ని విధాలుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ రేజ్ చేశారు సార్. చాలా క్వశ్చన్స్, చాలా ఆన్సర్స్ రేజ్ చేయడం తోటి ఒక ఆమె వచ్చింది, ఆమె ద్వారా టీం వచ్చింది. ఆ టీం ఇప్పుడు బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఆంధ్రాలోనే మంచి టీమ్గా నాకున్న మంచి టీమ్గా వచ్చింది అది. తెలంగాణలో 2 టీంలు ఉన్నా కూడా ఆంధ్రాలో ఆ టీం ద్వారా నేను చాలా హ్యాపీగా ఉంటా. ఎందుకంటే వాళ్ళ కోఆర్డినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకటే మాట ఒకటే బాట లాగా ఉంటుంది. మేము ఏది చెప్తే అదే విధంగా భావిస్తారు వాళ్ళు. సో అట్లా ఆంధ్రాలో ఒక టీం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో టీం వచ్చింది, తెలంగాణలో నాకు చుట్టుపక్కల ఏరియాలో ఉన్నప్పుడు వెళ్తున్నా వచ్చేస్తున్నా నాకేం తెలియట్లేదు, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తున్నా ఇంటికి. ఇప్పుడు నేను ఆంధ్ర వెళ్ళాలంటే సాహసం చెయ్యాలి, ఇంకా 1, 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు నేను ఎలా, పిల్లలు ఎలా, నేను ఎలా అని చెప్పేసి ఆగిపోలేదు సార్ మేడం, ఆగిపోలేదు. అప్పుడు నేను ఇక్కడ తెలంగాణ నుంచి అచ్చంపేట నుంచి మార్కాపురం వెళ్ళాలి. మార్కాపురం వెళ్ళాలంటే ఒక రోజు ముందే వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఉండేసి ఇంత దూరం వచ్చాం, మళ్ళీ రిటర్న్ అయితే అప్పుడే మన వర్క్ అవుతుందా? అక్కడ టీం బిల్డ్ అవ్వాలంటే, ఒక టీం ఏర్పాటు చేయాలంటే, అక్కడ టీం పెట్టాలంటే మనం ఏం చేయాలి? మన సహశక్తుల ప్రయత్నించాలి. 1కి 10 సార్లు వాళ్ళని కలవాలి. మనం వాళ్ళ దగ్గర ఉండి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా కలిస్తే కానీ మనల్ని బిలీవ్ చెయ్యరు. ఒకవేళ మనం ఎన్ని మాటలు చెప్పి ఒక నెల కొనిచ్చగలిగిన సెకండ్ మంత్ వాళ్ళు పర్చేస్ చేయాలంటే మనం వాళ్ళని కనబడాలి, వినబడాలి, వాళ్ళ దగ్గర ఉండాలి మనం. అలా అయితేనే బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళేది మార్కాపురం. 1, 2 రోజులు అక్కడే ఉండిపోయేది.
1, 2 రోజులు అక్కడే ఉండిపోయేది. 2, 3 రోజులు బాగా ఫీల్డ్ చేసుకొని ఒక్కదాన్నే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఒక్కదాన్నే ఫీల్డ్ చూసుకొని మళ్ళీ ఇంటికి రావడము. మళ్ళీ 2, 3 రోజులు ఇక్కడ చూసుకోవడము. మళ్ళీ ఆంధ్ర వెళ్ళడము. మార్కాపురము, శ్రీశైలము, సున్నిపెంట, మనకి గుంటూరు, కర్నూలు, నంద్యాల ఇవంతా టీముంది. అక్కడికి వెళ్ళాలంటే సార్‌కి డ్యూటీ. సారా రాలేరు. నేనే వెళ్ళాలి. సార్‌కి లీవ్ వచ్చినప్పుడు వెళ్తారు. కానీ మిగతా టైంలో సార్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతది కాబట్టి నేనే వెళ్తా. సార్ ఇంట్లో పిల్లలను చూసుకొని సార్ డ్యూటీ చేసుకుంటారు. సో, నేనే వెళ్ళి 1కి 10 సార్లు అక్కడ కూర్చోవడము, చెయ్యడము. వాళ్ళు కూడా బాగా రిసీవింగ్ కూడా బావుంటది సార్. అక్కడికి వెళ్ళడము. నేను అక్కడికి వెళ్తే అసలు ఒక్క పూట కూడా ఖాళీ ఉంచరు నన్ను. ఫీల్డ్ అలా కొంచెం నేను ఎక్కువ సార్లు అక్కడికి వెళ్ళడం వల్ల కొంచెం టీమ్ రావడము. ఇదంతా జరిగింది. నేను వాళ్ళు ఎట్లా అయితదో ఏందో అని ఇక్కడి నుంచే డిసైడ్ చేసి వాళ్ళు వస్తారో రారో, ఈ మంత్ కొనరులే నెక్స్ట్ మంత్ కొంటారో లేదో అని నేను ఆలోచన చేసుకొని ఉంటే వాళ్ళ టీమ్ వచ్చేదా అక్కడ టీమ్ రాకపోతుండే కదా! సో, అక్కడ టీమ్ రావాలంటే నేను ఇక్కడి నుంచి ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వెళ్ళాలి. మనం ఈ బిజినెస్‌లో నిలబడాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి ఫస్ట్. కొన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ముందలకెళ్తేనే ఏదైనా అయితది. మనకు టీమ్ వస్తదో రాదో అని మనం ఇక్కడి నుంచి డిసైడ్ చేస్తే మనకు వచ్చేది రానిది మన చేతులుందా? అక్కడికెళ్ళి మాట్లాడితేనే కదా ఏదైనా అర్థమయ్యేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం రోడ్ మీద ఎళ్తున్నాము. ఒక బైక్ మీద రోడ్ మీద ఎళ్తున్నాము. ముందల ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉన్నాడు. ట్రాఫిక్ పోలీస్ ఆయన ముందలున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని పట్టుకుంటాడు. ఆయనకు వెళ్ళేలోపు ఏదో ఒక కానిస్టేబుల్‌కి ఫోన్ చేస్తే మనకెవరో ఒక కానిస్టేబుల్ తెలుసు. ఆ కానిస్టేబుల్‌కి మనం ఫోన్ చేస్తే మనం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సో, ఆ కానిస్టేబుల్ ద్వారా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ కానిస్టేబుల్‌కి ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో ఏమో, కానిస్టేబుల్ ఫోన్‌లు ఎత్తుతారో ఏమో, కానిస్టేబుల్ అక్కడికి వస్తాడో లేదో, ఈయనకి చెప్తాడో లేదో అంత ఆలోచనలు మనమే చేసుకుంటే ఆ కానిస్టేబుల్ వచ్చేది రాదు. ఏం రాదు. మనమైతే ఫస్ట్ ఫోన్ చేయాలి గదా! ఏదైతే అదైతది. ఫస్ట్ ఫోన్ చేస్తే సక్సెస్ అన్నా గావచ్చు, లేకపోతే ఏదన్నా గావచ్చు. ఫోన్ చేయకుండా ఇక్కడే ఉంటే ఫస్టే నెగెటివ్ అయిపోతే 100కి 100% ఫెయిల్ అయితాం మనం. ఫోన్ చేసి చూస్తే ఏదో ఒక రిజల్ట్ తెలుస్తది. అప్పుడు ఆ కానిస్టేబుల్‌కి మనం ఫోన్ చేస్తే మన దగ్గర ఏమున్నా లేకపోయినా మనం ముందలకి వెళ్ళొచ్చు. ముందలకెళ్ళొచ్చు. ఆ ట్రాఫిక్ పోలీస్‌ని దాటుకొని ముందలకి నడవచ్చు. సో, అలాగా ఆ ట్రాఫిక్ పోలీస్‌ని దాటాలంటే ఇప్పుడు మనకు హెల్ప్ చేసేదెవరు? కానిస్టేబుల్. అంటే అలాగే మనం గూడా ఈ లీడర్స్‌ని చూసుకునేటప్పుడు ఈ లీడర్ చేస్తాడో లేదో, ఈయన వల్ల బిజినెస్ అయితదో లేదో, ఈయన చేయలేడులే అని మనమే డిసైడ్ చేస్తే ఆయన చేసేది చెయ్యంది మనం ఇక్కడి నుంచి ఆయన్ని ఫెయిల్ చేసేస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడితేనే గదా మనముకు క్లారిటీ వచ్చేది ఆయన చేస్తాడో లేదు అనేది. ఇక్కడికెళ్ళే మనం డిసైడ్ చేస్తే మనం ఫెయిల్ అయితాము. అక్కడికెళ్ళి ఆయనని కలవడం వల్ల మనకి ఒకటి అర్థమైతది. ఆయన చేయగలడా? లేదా? 50 ఛాన్సెస్ ఉంటాయి. ఆయన ఆకలి ఉంటే పట్టుకుంటాడు. ఆకలి లేకపోతే వదిలేస్తాడు. మనం చెప్పడం అయితే నష్టమేం గాదు గదా! అక్కడి నుంచి మనం సేవ్ అవ్వచ్చు. సో, అలాగా మనం ఇక ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎలాగైతే కానిస్టేబుల్ సహాయం తీసుకుంటున్నామో, మనం కూడా ఈ వెస్టీజ్‌లో బిజినెస్ చేసుకోవడానికి ఒకటే ఎవరికి అయినా చెప్పొచ్చు. ఎంతమందికైనా జెప్పొచ్చు. వాళ్ళ ద్వారా వస్తది రానిది మనం డిసైడ్ చేయడం కాదు. వాళ్ళకున్న ఆకలి డిసైడ్ చేస్తది. మనం చెప్పడం అయితే చెప్పాలి. తర్వాత వెస్టీజ్ బిజినెస్‌లో నేను ఏ లీడర్‌ని ఇంతవరకు నా లైఫ్‌లో ఏంది ఇలా ఉండండి, ఇలా బిజినెస్ చేయండి అని ఎవ్వరిని చెప్పలేదు. నేను చేసుకుంటా వెళ్తా. నా కష్టాన్ని జూసి, దాన్ని జూసి గ్రూప్‌లో రోజు నా ఫీల్డ్ వర్క్ ఫోటోస్ వస్తుంటాయి. రోజు. ప్రతిరోజు నా ఫీల్డ్ వర్క్ ఫోటోస్ రావడం వల్ల మన లైఫ్ లైన్స్ గూడా అనుకుంటారు గదా! మేడం ఇంతవరకు చేస్తుంది. ఒక్కటే వెళ్లి ఇంత దూరం జేస్తుంది. మనం గూడా చెయ్యాలన్న ఆలోచన వాళ్ళకి వస్తదా? రాదా మేడం? మనం చేస్తున్నప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఆలోచిస్తారు. లేదు మనమే ఇంట్లో ఉంటే వాళ్ళు గూడా వెళ్ళలేరు. సో, అలాగా నేనెవ్వరిని చేయమని అడగలేదు. చేసుకోండి సార్ బిజినెస్ జేసుకోండి అని చెప్పలేదు. వాళ్ళే నన్ను చూసి వాళ్ళే మోటివేట్ అయ్యి, వాళ్ళు గూడా నాలాగా చేయడం స్టార్ట్ జేశారు. నేను ఎలాగైతే ఇండివిడ్యుయల్‌గా వెళ్లి చేస్తున్నానో, నేను ఎలాగైతే 1, 2, 3 రోజులు అక్కడ ఉండి చేస్తున్నానో, అదే నా బిజినెస్‌లో నా టీమ్‌లో అదే డూప్లికేట్ అవుతుంది. నన్ను చూసి వాళ్ళు గూడా చేయడం స్టార్ట్ జేస్తున్నారు.
నా టీంలో మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు సార్. చాలా మంది టీచర్స్ ఉన్నారు. 2 లాయర్లు. తెలంగాణ టీంలో ఒక లాయరు, ఆంధ్ర టీంలో ఒక లాయరు. సాధారణ రైతు నెలకి 31,000 తీసుకుంటున్నారు సార్. అది కేవలం నా మీద నమ్మకంతోటి వచ్చిన పర్సన్ ఆయన. సో, అలాగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది వెస్టీజ్‌లో. సో, ప్రతి ఒక్క ఎంప్లాయీ వస్తున్నారంటే వాళ్ళు ఉదయం డ్యూటీకెళ్తారు, సాయంత్రం ఇంటికొస్తారు. డ్యూటీకి వెళ్ళి ఇంటికొచ్చిన తర్వాత ఉదయం సాయంత్రం 5 గంటల తర్వాత నైట్ 9 గంటల వరకు ఫీల్డ్‌లోనే ఉంటారు. అంటే ఎంత డెడికేషన్‌తోని వర్క్ చేస్తారు. మనం ఇంట్లో ఉండే లేడీసే ఒక 2, 3 గంటలు బయటికి రండి అంటే పిల్లలున్నారు, భర్త ఉన్నాడు, వీళ్ళు తిడతారు, ఆళ్ళు తిడతారు, బయటికి రాలేము, వంట చేయాలి, ఇది చేయాలని సవాలక్ష సాకులు చెప్తాము. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసుకుంటే డ్యూటీలో ఎంత ప్రెషర్ ఉంటది వాళ్ళకి, ఎంత రిస్కీ ఉంటది. అదంతా పక్కన పెట్టేసి తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడడం. వెస్టీజ్ బిజినెస్ అనేది బాడీతో చేసేది కాదు, మైండ్ తోటి చేసేది. చాలా అలసిపోతాము. అయినా సరే వాళ్ళు అదంతా పక్కన పెట్టేసి ఇదొకటి కావాలి అని చెప్పేసి బయటికొచ్చి పని చేస్తున్నారు. ఆ డెడికేషన్ మనం కూడా తీసుకోవాలి. అలాగైతేనే వెస్టీజ్‌లో సక్సెస్ అయితాము. ఏ లేడీస్ ఉన్నా కూడా ఈరోజు పిల్లలను వదిలిపోతున్నామంటే కేవలం రేపటి నాడు వాళ్ళ ఫ్యూచర్ కోసమే. ఈరోజు ఇంట్లో మనకు పడుతున్న మాటలు, పోట్లు భరిస్తున్నామంటే కేవలం రేపటి నాడు మనం ఒక సక్సెస్ తీసుకుంటున్నాము. మనం ఏ ఇంట్లో అయితే మనకు తిడుతున్నారు, ఏ ఇంట్లో అయితే వాల్యూ ఇవ్వట్లేదో ఆ ఇంట్లో మనకంటూ ఒక సొంత ప్లేస్ రాబోతుంది. ఈ ఇంట్లో మనకంటూ ఒక విలువ రాబోతుంది కాబట్టి దానికోసం పోరాటం చేస్తున్నాం మనం. వెస్టీజ్ బిజినెస్‌లో చాలా అవకతవకలు వచ్చాయి మేడం. చాలా ఇబ్బందులు వచ్చినాయి. నేను నడుస్తుంటే ఇక్కడ మా రూమ్ నుంచి బయలుదేరి బస్ స్టాండ్‌కి వెళ్తుంటే అందరూ చూస్తుంటారు. ఈమెకేమైనా పిచ్చి పట్టిందా? చిన్న చిన్న పిల్లలను వదిలేసి ఇట్లా వెళ్తుంది. ఏమైంది ఈమెకి? ఎందుకు ఇట్లా చేస్తుంది? భర్త తెచ్చి పెడితే తిని ఉండక అది ఇది అని చాలా నెగెటివ్ మాట్లాడేటోళ్ళు. అదంతా పట్టించుకోలేదు నేను. దారెమ్మడి వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి. కుక్కలను పట్టించుకొని వెనక్కికొచ్చేస్తే మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని చేరలేము కాబట్టి ఆ కుక్కల మాటలు వదిలేసి నా దారి నేను చూసుకోవడం స్టార్ట్ చేసిన. వాళ్ళకి తెలియదు కదా నేను ఏ పిల్లలను వదిలేసిపోతున్నానో, ఆ పిల్లల ఫ్యూచర్ కోసం నేను వెళ్తున్నానని నాకు క్లారిటీ ఉంది. వాళ్ళకి క్లారిటీ లేదు కదా. అవగాహన లేని వాళ్ళకి నేను క్లారిటీ ఇచ్చుకుంటూ కూర్చుంటే నా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ముందరికి వెళ్తా. వాళ్ళు ఒక సబ్బు కొనేటోళ్ళు కాదు, ఒక పేస్ట్ కొనేటోళ్ళు కాదు. వాళ్ళతోటి మనకేంది ఆర్గ్యూ? వాళ్ళతోటి మనం ఆర్గ్యూ పెట్టుకుంటే మనకేమైనా లాభం ఉందా? కొంచెం కూడా లాభం లేదు కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేసిన. నా ఫ్యామిలీ కోసం నేను చేసుకోవాలి, బాగా బిజినెస్ చేయాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నా మేడం. ఏ లీడర్ ఉన్నా, ఏ లేడీ లీడర్ ఉన్నా కూడా ఒక్కటే డిసైడ్ అవ్వండి మీరు. నా భర్త ఒప్పుకుంటలేడా? ఆ భర్తని మీటింగ్‌లో తెచ్చి కూర్చోబెట్టుకోండి. అత్త మామ ఒప్పుకుంటలేరా? అత్త మామని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టుకోండి. వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ వస్తది. మీరు గట్టిగా నిలబడగలుగుతారు. మీరు బయటికి వెళ్ళి ఫీల్ చేయాలన్నా కూడా ఏదున్నా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎంత లేట్ అయినా కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇంట్లో టెన్షన్ పెట్టుకొని బయట చేయలేము కాబట్టి ఫస్ట్ ఇంట్లో వాళ్ళని మార్చి బయట వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు మారండి. మీరు మారిన తర్వాత ఇంట్లో వాళ్ళని మార్చండి. ఇంట్లో వాళ్ళు మారిన తర్వాత ఆటోమేటిక్‌గా టీమ్ వస్తది, అన్నీ వస్తాయి. ఒక చేతితోని చప్పట్లు కొడితే రావు. 2 చేతులతోని చప్పట్లు కొడితేనే ఏదైనా సాధ్యమైతది. ఒక వేళ్ళు మూస్తే పిడికిలి అవ్వదు. 5 వేళ్ళు గట్టిగా మూస్తేనే పిడికిలి అవుతది. అలాగే మనకి ఇంట్లో సపోర్ట్‌తో పాటు మన లైఫ్ లైన్ సపోర్ట్ కూడా గట్టిగా ఉంటేనే వెస్టేజ్‌లో నిలబడగలుగుతాము. కాబట్టి ఎలాగైనా వెస్టేజ్ బిల్డ్ చేయాలంటే ఒకటి మన లేడీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అయితే ధైర్యంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మనం చేసేది తప్పు పని కాదు. నేను చేసేది ఒక మంచి పని చేస్తున్నా. నాకంటూ ఒక గుర్తింపు రావడానికి నేను పని చేస్తున్నా. కాబట్టి కేవలం మన ఆత్మవిశ్వాసాన్ని నేను గెలవడానికే వెళ్తున్నా. నేను గెలుస్తున్నా అంటే దానికి ఇది ఒక పెట్టుబడి. నేను వెళ్ళడము, రావటము, నేను బయటికి వెళ్ళడం అనేది ఒక పెట్టుబడి. సో, నేను పెట్టుబడి వెళ్తేనే రేపు గెలవగలనని చెప్పేసి గట్టి నమ్మకంతోటి ముందలకు వెళ్ళాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడక్ట్స్ తీసుకున్నందుకు
రూ. 250 వచ్చినాయి మేడం. తర్వాత నేను మెల్లమెల్లగా చెక్ లేదు. అంతకుముందు సార్‌కి ఒక ఎల్ఓబి వచ్చింది 22,000. ఆ టీమ్ మొత్తం కొలాప్స్ అవ్వడంతోటి మళ్ళీ స్టార్ట్ చేశాము. మళ్ళీ స్టార్ట్ చేయడంతోటి 250, 300, 470, 700, 800, 1000, 2000, 12,000, 20,000, 30,000, 32,000 మళ్ళీ కిందికి 17,000కి వచ్చింది. మళ్ళీ 40,000, 42,000 హైయెస్ట్‌గా 48,000 తీసుకున్నా సార్. లాస్ట్ మంత్ 45,000 తీసుకున్నా. చాలా యాక్టివ్ లైఫ్ లైన్స్ దొరికారు. సో, వాళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసం నేను వర్క్ చేయాలి. నేను వాళ్ళ కోసం వర్క్ చేయాలి. ఇంతవరకు సార్ మేడం ఇంతవరకు నేను వెస్టీజ్‌లో వచ్చినప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడడం బంద్ చేసిన. వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు. బయటికెళ్తది, ఏడికి పడితే ఆడికి పోతది. అంత బయటికెళ్ళే అంత సంపాదించే ఆలోచన ఉన్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం కొట్టుకోవచ్చు గదా! ఏదో ఒకటి చెయ్యొచ్చు గదా! అని జెప్తారు. ఉద్యోగం కొట్టుకుంటే ఆ గమ్ము కత్తుక్కొని ఆ ఉద్యోగంలో ఏముంది? జీతం మాత్రమే ఉంది. జీవితం లేదని నా కళ్ళారా జూశాను. ఇంకా ఏం లేదని జెప్పేసి కేవలం మనం తొందరగా సక్సెస్ అవ్వాలన్నా, మనం తొందరగా మన గుర్తింపుని మనం తెచ్చుకోవాలన్నా, వీళ్ళు మాట్లాడే వాళ్ళ నోర్లు మనం మూయించాలన్నా కేవలం మన కష్టం. మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఎంతసేపు అప్లైనర్ వస్తారని జెప్పేసి కాదు. మనం చేయగలం. లేడీస్ అయినా సరే మనకు గూడా మనం మాట్లాడే శక్తి ఉంది. అప్లైనర్ ఎలాగైతే డెమో చెప్తున్నాడో, ఎలాగైతే ఫీల్డ్ చెప్తున్నాడో అలా మనం గూడా చెప్పుకునే కెపాసిటీ మనకుంది అని మనల్ని మనం గుర్తించుకుంటే, మనల్ని మనం స్ట్రాంగ్ జేసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాము. సో, ఇదొక్కటి చేయండి అందరూ లీడర్స్ అందరూ ఇదొక్కటి చేసి మనం ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్క లేడీ లీడర్ ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయండి. మాట్లాడితే ఏదైనా చేయగలరు. సో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సంజయ్ మేడం, సంజయ్ రాంబాబు మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, వండర్ఫుల్ వాయిస్. నిజంగా చాలా ఇన్స్పైర్ గాను, రెండోది మోటివేషన్ గాను ఉంది మేడం. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, మేడం గారు చిన్న పిల్లలైనా కానీ మీటింగ్కి వెళ్ళడం వల్ల డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియదు. రేపటి రోజున వాళ్ళు మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం కూడా నిజం మేడం ఒక మాట అన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు అని అంటే రేపటి రోజు నేను ఏడవకూడదు. వాళ్ళు కొంచెం పెద్ద ఊహ తెలిసిన తర్వాత ఏందమ్మా నా లైఫ్, నా జీవితం మారలేదు, చాలా మంది ఇలా ఉన్నారు, లేదంటే వాళ్ళందరూ కూడా వేస్టేజ్ చేసి ఒక అవకాశాన్ని ముందుకెళ్ళి నువ్వు ఎందుకు చేయలేదు అని మనల్ని అనకూడదంటే ఈ రోజు మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎలా భావిస్తున్నాం. నిజంగా ఇంకొక మాట అన్నారు మేడము, ఆకలి ఉన్న వాళ్ళకి మనం తీసుకొచ్చి బిర్యానీ తినిపించబని లేదు. జస్ట్ ఇక్కడ అన్నం దొరుకుతుందని చెప్తే చాలు కదా, ఇక్కడ ఆకలి ఉండాలి. అలా చాలా వండర్ఫుల్ వర్డ్స్ అని చెప్పారు మేడం. నాకు నచ్చిన నేను కనెక్ట్ అయిన వర్డ్స్ మేడం పర్సనల్గా. ఎస్ రైట్. మీరందరూ గమనించిన లీడర్స్, ఎవరి కోసం బిజినెస్ చేయాలంటే మనల్ని కన్నటువంటి అమ్మ నాన్న కోసం. ఎందుకంటే వాళ్ళు బ్రతికుండంగానే నా కొడుకు లేదా నా కూతురు సక్సెస్ అయ్యింది, ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి వాళ్ళు ఉండంగానే వెస్టీజ్ అని ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొని సక్సెస్ అయ్యి వాళ్ళ కళ్ళ ముందు నిలబడితే చాలా హ్యాపీ. అదేవిధంగా మనకి పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మనం చేయాలి. అవి రెండు మన మైండ్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళగలం. సో ఈ రెండు పాయింట్ నేను బాగా కనెక్ట్ అయ్యాను మేడం. లాస్ట్గా ఈ బిజినెస్ నాది, అప్లైనర్స్ కాదు, డౌన్లైన్స్ కాదు, నేను నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇది ఒక అవకాశంగా భావించి ఆ ఆకలిని పెంచుకొని నేర్పించగలిగితే ఖచ్చితంగా వెస్ట్లో సక్సెస్ అవుతామని మీ వాయిస్ ద్వారా తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ. 1 సెకండ్, వండర్ఫుల్ వాయిస్ మేడం. మేడం థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సంజయ్ మేడం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో త్వరగా గోల్స్ అన్నీ అచీవ్ అవ్వాలి. అదేవిధంగా ఆంధ్ర సైడ్ మీకు ఏదైనా హెల్ప్ ఉన్నా కానీ ఒక ఆడబిడ్డగా మేమందరం కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. మీ టీమ్ సీట్ ఉన్నా కానీ ఖచ్చితంగా అందరం ఎంఎస్ఆర్ అసోసియేషన్ దట్టు ఒక ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్ళొచ్చు. ఏ హెల్ప్ కావాలన్నా కానీ ఏపీ వెస్టీజ్ ఫ్యామిలీ తరపు నుంచి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ ఒకసారి లీడర్స్ గమనించండి, అందరికి కూడా ఆప్షన్ ఉంది. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ మేడం చెప్పిన పాయింట్లలో మొత్తం కాకుండా ఒక పాయింట్ ఏదైనా కనెక్ట్ అయిన పాయింట్, అందరికి ఉపయోగపడే పాయింట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ వెళ్దామా ఓకే సంజయ్ సార్. మేడం? ఓకే. థ్యాంక్ యూ. రైట్, ఫస్ట్గా గ్రేట్ లీడర్ జాలేష్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ అమ్మా మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ తల్లి. గుడ్ చాలా మార్నింగ్. చక్కటి ఉదయాన్నే నేనేదో అన్ని తెలుసుకున్నాను అనుకున్నానమ్మా. మీ దగ్గర చాలా తెలుసుకున్నాను ఇప్పుడు. నేను ఆల్రెడీ ఎల్ఐసిలో ఫుల్ కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. ఆనంద్ సారు, సురేష్ సారు యొక్క మాటలు విని, రవి సారు, రమేష్ సార్ మాటలు విని దీన్ని ఫుల్ టైం చేస్తున్నాను. అమ్మా నా కనెక్ట్ అయిన పాయింట్ 2 చెప్తాను. సార్ చెప్పండి సార్. పసిబిడ్డను ఒక్కరోజు ఏడిపిస్తే ఆ తర్వాత జీవితాంతం వాడిని నవ్విస్తూ వాడి జీవితానికి ఒక వెలుగునివ్వచ్చు అనే మాట బాగా హార్ట్ టచ్ అయిపోయిందమ్మా నాకు. ఇది థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది ఇది మీరు ఎప్పుడైతే ఇది డిసైడ్ అయ్యారో మీ జీవితమే అప్పుడే మారిపోయింది, ఆ గంటలోనే మారింది అనేది నేను తెలుసుకున్నాను. నేను కూడా ఇక నా మనుషులనే కాకుండా ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అలాగా మార్చవచ్చు అనేది ఈ రోజు నేను డిసైడ్ అయ్యానమ్మా. రెండో పాయింట్, ఇండివిడ్యువల్ లైఫ్ కావాలి అంటే వెస్టేజ్ లో 100% సబ్జెక్ట్ నేర్చుకుంటే, తెలుసుకుంటే టీమును చాలా సులభంగా బిల్డ్ చేయవచ్చు అనేది ఇంకా బాగా టచ్ అయిందమ్మా. తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టోరీని గురించి చెప్పారు. ఏదైనా కానీ మనం అతను చేస్తాడో చేయడో పోయి మనం అడిగితే కదా అసలు మనకు విషయం తెలిసేది అనేది ఒక పాయింట్. మనం నిత్యము ఫీల్డ్ లో తిరుగుతున్నప్పుడు మన డౌన్ లైనర్స్ కూడా గమనిస్తుంటారు. అరే అంత అమౌంట్ తీసుకునే వారే ఆ విధంగా ఫీల్డ్ లో కష్టపడుతుంటే మనం ఎందుకు కష్టపడకూడదు అనేది ఏ 1% వాళ్ళ బ్రెయిన్ లో టచ్ అయినా కూడా వాళ్ళు పెద్ద లీడర్ గా తయారు చేయొచ్చు అనేది ఒక మంచి పాయింట్ చెప్పారమ్మా. భార్యను భర్త, భర్తని భార్య మీటింగ్ గాని తీసుకుపోగలిగితే ఫీల్డ్ లో ఉండే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. చాలా చాలా మంచి వరడు చెప్పారమ్మా. ఇంకొకటి, మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరు ఐడియాలు వేస్తారు, మనం టీంని ఎలా బిల్డప్ చేయాలనేది ఎవరైతే కసితో ఆకలితో ఉంటారో, ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళని గుర్తించగలిగితే టీము చాలా స్పీడ్ గా బిల్డప్ అవుతుంది మాత్రం చాలా చక్కగా చెప్పారమ్మా. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జాలయ్య సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మరొకసారి చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ జానకిరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడంతో గుడ్ మాట్లాడండి సార్. మార్నింగ్ సంజయ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను రాసుకోవటానికి 15 పాయింట్ల దాకా రాసుకున్నాను, కానీ అందరికీ Okay. అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక 2 పాయింట్లు మాత్రమే చెప్తా మేడం. చెప్పండి సార్. ఫస్ట్ది మన తల్లిదండ్రులు లేదా మన పిల్లల కోసం చేయాలన్నారు. అవును సార్. తల్లిదండ్రులకి ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే చేస్తారు, లేని వాళ్ళకి మనం ఏం చేయలేం మేడం. కానీ మన పిల్లల కోసం అయితే మనం ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి, ఏదైతే గాలి ఉన్న బెలూన్ ఎగురుతుంది, గాలి లేని బెలూన్ ఎగరలేదు అన్నారు. అలాగే మనలో నిలబడాలి, చేయాలి అనే సంకల్పం అనేది గట్టిగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ముందుకెళ్ళొచ్చు, ఎదగొచ్చు, ప్రతి పనిలో సక్సెస్ తీసుకోవచ్చు అనేది చాలా క్లారిటీ వచ్చింది మేడం. దీనిలోకి రాకముందు చాలా లక్షణాలు ఉండేవి మేడం, అవన్నీ చాలా వరకు మార్చుకొని నిలబడ్డాము. ఇంకా మార్చుకొని నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు మంచి సెషన్ ఇచ్చినందుకు ఆల్ ది బెస్ట్ మేడం. మీ ఫ్యూచర్ గోల్స్ కూడా మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జానకిరావు సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ Thank you. ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పెండోన్ రమేష్ సార్, హరి సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారండి. పసిపిల్లల్ని వదిలిపెట్టి కూడా మీరు ఏదన్నా సాధించాలని, మన పిల్లల కోసం మన లైఫ్ ఎలా ఉంది, ఇలా కాకూడదు, మన పిల్లలు బాగుండాలని ఆలోచించి మీరు ముందుకెళ్ళారు. ముందు మీ ధైర్యానికి ధన్యవాదాలండి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఏదన్నా ఏ గోల్ అయితే అనుకున్నారో అది సాధించాలి మేడం. అలాగే మేము కూడా అలాగే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రమేష్ సార్.
నెక్స్ట్ చల్లా మల్లికాన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సంజయ్ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం నాకు కనెక్ట్ అయిన పాయింట్ కంఫర్ట్ జోన్ లో నుంచి అది రాజుది బాగా కనెక్ట్ అయింది మేడం. ఆకలి లేకపోతే మనం ఏది అవకాశాలు ఉన్నా మనకి అనేది మంచిగా నేను ఈ రోజు నుంచి దాన్ని బాగా ఫాలోఅప్ చేసుకుంటా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మల్లికాన్ సార్. సండే మేడం, మల్లికాన్ సార్ అని రైతు మేడం, చాలా కంఫర్ట్, ఇద్దరు కూతుర్ని వెల్ సెటిల్డ్, తనకు అవసరం లేకపోయినా నాతో పాటు ఇంకొంతమందికి ఉపయోగపడిద్ది అనే థీమ్తోనే వచ్చారు మేడం. చాలా అంత పెద్ద ఎక్సలెంట్. మీరు సక్సెస్ అవుతూ 10 మందిని సక్సెస్ చేయాలి గురుగారు. అవునవును థ్యాంక్ యూ మేడం. ఆలోచన అనేది గొప్పది. చాలా నా యాక్టివ్గా ఉంది. 10 మందిని సక్సెస్ చేయాలన్న ఆలోచన గొప్పది గురుగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికాన్ సార్, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ హైమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సంధ్య మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వాయిస్ కానీ మీరు కానీ చాలా సూపర్ మేడం. నిజంగా మేడం మీరు మాట్లాడిన ప్రతి ఒక్క ఓడు కూడా లేడీస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయింది మేడం. నాకు కూడా కనెక్ట్ అయింది. పిల్లలు ఇప్పుడు ఏడ్చినా పర్లేదు, పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదడిగితే నేను అది ఇవ్వాలి, పెద్ద అయిన తర్వాత నన్ను అడగకూడదు, నువ్వేం సంపాదించావని అడగకూడదు అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మనం గోల్ పెట్టుకొని మనం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఖచ్చితంగా ఎన్ని నెగిటివ్స్ వచ్చినా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఇంకా కనెక్ట్ అయింది మేడం. ఇంకోటి మేడం నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, లక్షణాలు మార్చుకుంటే లక్షలు వస్తాయన్నారు మేడం. ఖచ్చితంగా మేడం నాలో మారాల్సిన లక్షణాలు కూడా చాలా ఉన్నాయి మేడం. ఖచ్చితంగా నేను మార్చుకొని ముందుకెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను మేడం. మీరు పెట్టుకున్న గోల్స్ కూడా హార్ట్ఫుల్ గా తొందరగా రీచ్ అవ్వాలని, మంచి పొజిషన్ లో ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ జూమ్ మేడం ఈరోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండ్ హైమా మేడం, ఎక్సలెంట్. సంధ్య మేడం తో పాటు మీరు కూడా ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ మేడం, కుండేప్ టీమ్ లోనే ఒక డైనమిక్ లీడర్ అని చెప్పొచ్చు మేడం. హైమా మేడం గవర్నమెంట్ జాబ్ చేస్తూ వెస్టేజ్ చేస్తున్నారు మేడం. సూపర్ మేడం. మేము హౌస్ వైఫ్స్ ఆలోచిస్తుంటే మీరు ఉద్యోగి చేస్తున్నారు, అదొక్కటి చాలు. మాకు చాలా ఇన్స్పిరేషన్ హైమా మేడం ఎప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుమన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. (915) సుమన్ సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. సుమన్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ దుర్గా మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఒకసారి చూడండి మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరన్న పాయింట్లన్నీ కనెక్ట్ అయినాయి మేడం. కాకపోతే దాంట్లో 2 పాయింట్లు పట్టుకున్నాను మేడం. నేను చేస్తే మన కన్న తల్లిదండ్రుల కోసం చెయ్యాలి, లేదా మన కన్న బిడ్డల కోసం చెయ్యాలి అనే మాట నాకు కనెక్ట్ అయింది మేడం. అట్లానే ఆకలి ఉండాలి, దీంట్లో ఆకలి ఉండాలి, సాధించాలి అనే మాట నాకు కనెక్ట్ అయింది. కానిస్టేబుల్ మాట కూడా కనెక్ట్ అయింది మేడం. అట్లానే మీ గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దుర్గా మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. మీకు కూడా అదే ఆకలి ఉంది, మీరు వేట ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కుండేప్ టీంలో మేడం కూడా మేడం ఎడ్యుకేషన్ తక్కువైనా ఏదేమైనా సాధించాలనే పట్టుదల ఉంది మేడం దుర్గా మేడంకి. వండర్ఫుల్ లీడర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంటే చదువుతోటి సంబంధమే లేదు, గట్టి సంకాశం ఒకటి ఉంటే చాలు. ఓకే. నెక్స్ట్ అనూష మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ అసలుకి ఇవాళ ఎక్సలెంట్ గా ఉంది మేడం. సెక్షన్ అసలుకి చాలా బాగుంది. మంచి పాయింట్, ప్రతి ఒక్క పాయింట్ చాలా మంచి వాల్యుబుల్ పాయింట్లు చెప్పారు మేడం మాకు. మేడం మీరు చెప్పిన పాయింట్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, ఇవాళ మన పిల్లలు ఏడుస్తున్నారని మనం బయటికి వెళ్ళకపోతే రేపు రోజున వాళ్ళు బాధపడతా ఉంటారు. అదే ఇవాళ
జీవితాల్లో మనం వెలుగునిస్తామన్నారు కదా మేడం, ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. అలాగే మేడం ఇంకొకటి, ఆకలి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనం వేస్టేజ్ చేస్తాం మేడం. ఈ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం, మీ పాయింట్ ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అనుష మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ తలపల శివ సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం సంధ్య మేడం గుడ్ మార్నింగ్ మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. సార్ మీ టెస్ట్ మోని అదిరిపోయింది మేడం. 24 పాయింట్లు గుండెల్లో హత్తుకున్నాయి మేడం. ఏ పాయింట్ చెప్పాలో అర్థం కావట్లేదు ముందు. ప్రతి పాయింట్ కూడా ఉదయాన్నే ఒక కార్తీక మాసంలో ఒక ఆణిముత్యం మేడం. మాకు మా 300 మంది టీం మెంబర్స్ కూడా ఏది చెప్పాలని కూడా తక్కువ చేసి చెప్పలేము, కానీ కొన్ని 2 పాయింట్లు కనెక్ట్ అయ్యి మేడం. ఆ 2 పాయింట్లు చెప్తా మేడం. నేను లక్షలు కావాలంటే లక్షణాలు మార్చుకోవాలి, నేను మారాలి, నేను నేర్చుకోవాలి, నేను డూప్లికేట్ చేయాలి అన్న పాయింట్లు భలే కనెక్ట్ అయినాయి మేడం. లేదా ఆకలన ఉండాలా లేదా నొప్పైన ఉండాలి. మన గురుగారు ఎప్పుడు చెబుతా ఉంటారు, ఆకలన ఉండాలంట నొప్పైన ఉండాలంట ప్రతి మీటింగ్ లో. మేడం మీ నుంచి ఇంకో పాయింట్ నేర్చుకున్నాం మేడం. మీటింగ్, మోర్ మీటింగ్స్, మోర్ వీడియో, మోర్ టెస్ట్ మనీ. చాలా బాగుంది మేడం. నేను కూడా ఖచ్చితంగా మీరు చూపిన బాటలో నడుస్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కూడా మీ డిసెంబర్ నాటికి గోలు రీచ్ అవ్వాలని అనుకుంటున్నా మేడం. ఖచ్చితంగా మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. శివ సార్ అని గవర్నమెంట్ టీచర్ మేడం, ఎంత కంఫర్ట్ జోన్ అంటే 1,20,000 శాలరీ, 1,20,000 శాలరీ అయినా కూడా వెస్టేజ్ లో లైఫ్ ఉంది, ఇంకొంతమందికి హెల్ప్ చేయొచ్చు నా ద్వారా అని చాలా చంటి పిల్లోళ్ళలాగా వచ్చి ప్రతి సెషన్ వింటాడు మేడం. చాలా ఇన్స్పైరింగ్ మాకు. గురుగారు చాలా థ్యాంక్ యూ మా వెస్టేజ్ ఫ్యామిలీలో వచ్చినందుకు. మీ ద్వారా ఇన్స్పైర్ అవ్వాలి గురుగారు. తప్పకుండా మేడం, తప్పకుండా చేద్దాం మేడం. తప్పకుండా మన గురుగారు ఆశీస్సులతోటి ముందుకెళ్దాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శివ సార్. నెక్స్ట్ రంగారావు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం కంగ్రాచులేషన్స్ మేడం, చాలా మంచి జర్నీ మీది. ఒక 2 పాయింట్స్ చెప్తాను మేడం. ఫస్ట్ మనం ఎప్పుడూ ఒక సామెత వింటాం మేడం, సామెత కాదు ఒక వండర్ఫుల్ కొటేషన్ వింటాను. అది మీ లైఫ్లో జరిగిందని అనిపిస్తుంది. ఏ రోజైతే మనం కంఫర్ట్ జోన్ వదిలేస్తామో ఆ రోజే మన నిజమైన జీవితం మొదలవుతుంది అనే ఒక పెద్ద చాలా మంచి కొటేషన్ ఉంటుంది, మోటివేషనల్ కొటేషన్. అది మీ లైఫ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. హౌస్ వైఫ్గా ఉండి సార్ వెళ్తున్నప్పుడు సార్ని కూడా ఈ బిజినెస్లో ఎంకరేజ్ చేయలేని టైంలో మీటింగ్కి వెళ్ళి కనెక్ట్ అయిన తర్వాత మీరు చేసిన ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారు. టెస్ట్ మోనీస్ వింటము, దీంట్లో అసలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి చాలా తపన పడ్డారు. నేర్చుకోవాలనే తపన మీలో చాలా క్లియర్గా ఉంది. అది చాలా నేర్చుకోవచ్చు మేడం నేను. అండ్ సెకండ్ థింగ్, ఆకలి విలువ బాగా తెలుసు మీకు. ఆకలి విలువ తెలియటంతో పాటు ఆకలిన వాళ్ళకి అన్నం పెట్టడం కాదు, ఎట్లా వెళ్తే అన్నం దొరుకుతుంది క్లియర్ కట్గా ప్లేస్ చూపించగలగాలి. ఆ వే చూపించగలిగితే అతను డెఫినెట్గా దాన్ని అందుకోవటానికి తపన పడతాడు. అండ్ థర్డ్ థింగ్, డిపెండెన్సీ. అసలు మీ లైఫ్లో ఎప్పుడూ డిపెండెన్సీ మీద మీరు ఇష్టపడలేదు. ఎంతోసేపు నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఉండాలి, నా బాధ్యతలు నేను చేయాలి అని క్లియర్ కట్గా, ఇంక్లూడింగ్ టీమ్ బిల్డింగ్తో సహా, ఎక్కడో తెలంగాణ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపూర్ వచ్చి 2-3 డేస్ స్టే చేసి కూడా టీంకి మోటివేషన్ ఇవ్వాలి. నేను కష్టపడి పని చేస్తే నా టీం నన్ను చూసి నాకు టీం కూడా నేర్చుకుంటారు, ఇంకొంచెం కష్టపడతారు. 2-3 డేస్ ఉండైనా రిస్క్ చేసైనా ఉండటానికి సిద్ధపడ్డారు. చూడండి, రియలీ హ్యాట్స్ ఆఫ్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. మీరు కూడా చాలా ఇన్స్పిరేషన్ సార్ మాకు. కొండేపు టీంలో ఇంకొక వండర్ఫుల్ లీడర్ అని చెప్పొచ్చు మేడం రంగారావు సార్ని. చాలా డౌన్ టు ఎర్త్ మేడం. ఎవరన్నా కాస్త కష్టంలో ఉన్నారు అంటే ఏం ఆలోచించకుండా సాయం చేసే మనసు మేడం రంగారావు సార్ది. చాలా వండర్ఫుల్ లీడరు. సార్ జర్నీ కూడా రీసెంట్గానే విన్నాం మేడం. రెండోది 2 lakhs పైన మేడం సారు ఇన్కమ్. బట్ అయినా కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్లోకి వచ్చారు. చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. అది కొందరికే సాధ్యం సార్. అది నిజంగా మేడం, చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు.
ఎస్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పి శ్రీదేవి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీదేవి మేడం. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. పి శ్రీదేవి. ఓకే. 09 కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే శ్రీదేవి మేడం చెప్పండి. ఒక్క నిమిషం సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సంజయరాణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మీరు మేడం. మీరు చెప్పిన టెస్ట్ మనీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మేడం. చాలా ఇంప్రెషన్ అయ్యాను మేడం. నేను ఒక పసిబిడ్డ ఒకసారి ఏడిపిస్తే జీవితాంతం నవ్వించచ్చు అన్న పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. నాకు గాలిలో ఉన్న బెలూను ఎగురుతుంది, గాలి లేని బెలూను ఎగరలేదు అన్నారు మేడం. అది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. చాలా బాగా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మీ టెస్ట్ మనీ. మీలాగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా మేడం. ఫస్ట్ టైం మేడం ఫీడ్బ్యాక్. ఏదన్నా తప్పులు ఉంటే క్షమించండి మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా బాగా మాట్లాడారు. మీరు మాట్లాడగలరు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీకు టీం తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చాలా మేడం. తప్పులు ఏం లేవు శ్రీదేవి మేడం. ఇక్కడ అలవాటు అవ్వటం ఒక్కటే మనకి తెలియంది. కొత్త రంగం కాబట్టి కొంచెం మనకి స్టార్టింగ్లో కొంచెం బిడియంగా ఉంటుంది అంతే. తప్పులు ఏం లేవు. మీరు మనసుకి ఏది అనిపిస్తే అది, మీకు మంచి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. నెక్స్ట్ కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విజయనారాయణ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు మీ టెస్ట్ మనీ వేరే లెవెల్ మేడం. మీరు సార్ చెప్పినప్పుడు ఒక్క మీటింగ్కి వెళ్ళడానికి ఎంతోసేపు బతిలాడించుకొని అంతా మళ్ళీ అక్కడికి వెళ్ళాక మీ ఫ్రెండ్ కోసం సరే ఎలాగూ వెళ్ళాం కదా అని చెప్పేసి విని డిసైడ్ అయ్యి ఫ్యామిలీని వదిలిపెట్టి మార్కాపురం అట్లా ఏపీ హైదరాబాద్ అలా తిరుగుతూనే అక్కడే సక్సెస్ అయ్యారు మేడం. మీరు అక్కడే సక్సెస్ అయినట్టు. మళ్ళీ ఇంకొక పాయింట్ మేడం, మీరు ఈ జర్నీలో మీకు ఎదురైన కష్టాలన్నీ చెప్పి ఈ కష్టాలను చాటుకొని వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం అనేది ఈరోజు ఈ సెక్షన్ ద్వారా అందరికీ తెలియజేశారు మేడం. వండర్ఫుల్ మేడం. లక్షలు కావాలంటే లక్షణాలు మార్చుకోవాలన్న పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నేను అలాగే నాలో ఉన్న లక్షణాలు మార్చుకొని నేను కూడా లక్షల కోసం పోరాటం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకొకటి మన పేరెంట్స్ కోసం కానీ లేకపోతే మన పిల్లల కోసం ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి. ఒకళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. మనం చేయాలి, మనం సాధించాలి అన్న పాయింట్ కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. మా కొండేపి టీంకి మీరు ఇంత వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చినందుకు. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. మనస్ఫూర్తిగా మీ తీరాలి, మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఓకే నెక్స్ట్ లక్ష్మీ హరి. నాగలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను కూడా కానిస్టేబుల్నే. ఫోన్ చేస్తే వస్తారో రారో అనేసి మనం అపనమ్మకంతో ఉండకూడదు అని అన్నారు. నిజమే మేడం. నేనైతే 2 కిలోమీటర్లు ఉన్న మా ఫ్రెండ్ని కలవడానికి ఈ బిజినెస్ లోకి వస్తుందో రాదో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటదేమోననేసి నేను ఇప్పటి వరకు అడగలేకపోయాను. ఇట్లాంటి సిచ్యువేషన్ అందరికీ ఉంది. ఈ రోజు అయితే మీ సెషన్ విన్నాక ఉన్న చెవులకి ఏదైతే తుప్పు పట్టిందో మొత్తం వదిలిపోయింది మేడం. థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ మేడం. చెప్పడంలో ఎలాంటి అనుమానం ఉండకూడదు అని ఈరోజు గట్టిగా డిసైడ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. సూపర్ మేడం. కొండేపి టీంలో ఇంకో వండర్ఫుల్ లీడర్ అని చెప్పొచ్చు. హరి సారు నాగలక్ష్మి మేడం ఇద్దరు వండర్ఫుల్ కపుల్ మేడం. ఎక్కడికైనా ఏదైనా డిసైడ్ అయితే ఎక్కడికైనా ఇద్దరు కలిసి వచ్చేస్తారు. చాలా హ్యాపీ. మంచి కపుల్. మీరు ఏదైతే గోల్స్ అనుకున్నారో అవి తొందరగా రీచ్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సరే ఎవరు ఒప్పో A54
ఓకే, ఒక్క నిమిషం సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. ఒప్పో A54. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు కోటీశ్వరి, నేను నెల్లూరులో ఉంటాను. మేడం మీ టెస్ట్ మోడ్ సూపర్ మేడం. చిన్న పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళి మీరు ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు అంటే ఈ రోజు ఏడిపించే పిల్లల్ని రేపు నవ్వుపియచ్చు అనే ఒక గోల్తో మీరు వెళ్ళారు. ఇప్పటికి కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక అత్త మామ భర్త ఎవరు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు ఇంకా సఫర్ అవుతానే ఉన్నాం. వాళ్ళు మార్చుకోవాలి, ముందు మనం మారాలి, తర్వాత వాళ్ళు మార్చుకోవాలి. అప్పుడు మనం విజయం అనేది సాధిస్తాము అని తెలుసుకున్నాం మేడం మీ వల్ల. అలాగే మనం బాడీతో కాదు పనిచేయాల్సింది బ్రెయిన్తో అని చెప్పారు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ సూపర్ వండర్ఫుల్ పాయింట్ మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఓకే, నెక్స్ట్ సూపర్ కొప్పాడి సార్. మహారాజ్. మేడం కొప్పాడి మహారాజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. యాక్చువల్లీ పాయింట్స్ అన్ని చాలా బాగున్నాయి మేడం, అద్భుతంగా ఉన్నాయి, కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ అందులో ఒక 1 పాయింట్ అనేది చెప్తాను మేడం. మీరు ప్రతిదీ అంటే స్టార్టింగ్ లో మీరు నేర్చుకోవడానికి మీటింగ్స్ కి వెళ్ళారు, 3 మీటింగ్స్ కి వెళ్ళి నేర్చుకొని అప్పుడు మీరు డిసైడ్ అయ్యి చేశారు. ఎవరి కోసం చేయాలని డిసైడ్ అయ్యారు? పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం, ఇది నాది అనేసి మీరు ఒక లీడర్ గా నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా లీడర్ గా నిలబడి సక్సెస్ అయ్యి మీ టీం వాళ్ళకి కూడా మీరు అలా చెప్పడం అనేది చెప్పకుండానే వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవడం అనేది చాలా బాగుంది మేడం. ఇందులో వచ్చేసి మళ్ళీ ఆకలి ఎంత పచ్చ పరిమాణాలలో పెట్టినా సరే మనం తినలేము. ఎందుకంటే ఆకలి ఉంటేనే తినగలుగుతాం, లేదంటే తినలేము. ఇందులో కూడా ఉంది, ఎన్నో ఉన్నాయి, కానీ మనం చేసుకుంటేనే సక్సెస్ అవుతాం, అన్ని వస్తాయి అనేసి మళ్ళీ మాటల్లో చెప్పారు. చాలా అన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి మేడం. మీరు కూడా మీ గోల్ సక్సెస్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహారాజ్ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ అనురాధ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ మాట్లాడండి మేడం. మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. సంధ్య మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చాలా సూపర్ గా చెప్పారు మేడం. మీరు చాలా పాయింట్లు నాకు చాలా కనెక్ట్ అయ్యాయి ఈరోజు. అందులో చేసి చూపించడానికి అని చూసి నేర్చుకో అనే పాయింట్ చాలా కనెక్ట్ అయింది మేడం. మైసూర్ ట్రిప్ లో మీరు అదే పంచభక్ష పరిమాణాలు దాని గురించి చెప్పారు, చాలా బాగా నచ్చింది మేడం నాకు అది. మేడం వినపడుతుందా? ఓకే మేడం మా చెప్పండి. చాలా బాగా మేడం ఉద్యోగంలో జీతం కంటే జీవితం నేర్చుకున్నానని చెప్పారు. ఆ పాయింట్ చాలా నచ్చింది మేడం. మేడం మీరు మారండి, ఇంట్లో మార్చండి అన్నారు, అది చాలా నచ్చింది. ఇలాంటి చాలా ఉన్నాయి మేడం. మనం లీడ్ ఎక్కువ తీసుకుంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా మేడం. ఇట్లా చాలా బాగున్నాయి మేడం. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నా. చాలా కనెక్ట్ అయ్యాయి మేడం నాకు ఈరోజు. 60 మందిలో ఒక్కళ్ళైనా మారతారు ఉంటారు కదా అని పాయింట్ చెప్పారు, అది బాగుంది మేడం. వెస్టేజ్ లో బిజినెస్ అనేది బాడీతో కాదు బ్రెయిన్ తో చేయాలి అని అన్నారు, ఆ పాయింట్ చాలా నచ్చింది మేడం. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. నేను ఇన్స్పైర్ అయ్యాను మేడం మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ థ్యాంక్ యూ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ప్రవీణ మేడం వేటపాలెం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన మాటలు చాలా సూపర్ గా ఉన్నాయి. మీకు చిన్న పిల్లలు ఉన్నా కానీ మీరు సాధించాలి, మీటింగ్లకు వెళ్ళి అన్ని నేర్చుకుంటూ మీ అప్లైనర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా నేను నేర్చుకొని నా టీంకి నేర్పించాలి అన్నది ఒక పాయింట్. నన్ను ఎంతమంది ఏమనుకున్నా అలా మాట్లాడే చెప్పి టైం వేస్ట్ చేసుకోలేను అని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళారు. అంటే అని చెప్పారు. ఈ పాయింట్ చాలా బాగున్నాయి మేడం.
నేను నేర్చుకొని నా టీంకి నేర్పించి ముందుకు వెళ్తాను మేడం. నేను కూడా చాలా సూపర్ గా అయితే ఉన్నాయి మీ మాటలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రవీణ మేడం, చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సురేష్ బత్తిన. సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ హలో, సార్, మాట్లాడండి. గుడ్ సార్ మార్నింగ్ సార్ మాట్లాడండి. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ మాత్రం సూపర్ గా ఉంది మేడం. నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే, కంటి రెప్ప మూస్తే అన్ని బాధలే, తెలిసి పోతుంటే ఇబ్బంది లేకుండా వెనకడుగు లేకుండా పోతుంటే ముందుకు విజయం సాధిస్తామని అర్థమైంది మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ సురేష్ సార్. ప్రతి థ్యాంక్ యూ సార్. కొండేపు టీంలో ఇంకొక వండర్ఫుల్ లీడర్ మేడం, రైతు. ఫస్ట్ లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ మనకు సూట్ అవుతాయా అనే పర్సన్ ఈరోజు బ్రాంజ్ దాకా రీచ్ అయ్యారు మేడం. చాలా యాక్టివ్ లీడరు. సూపర్ సార్. చాలా థ్యాంక్ యూ చాలా మేడం. అంటే చాలా గ్రేట్ పర్సన్. రెండోది సురేష్ సార్, బాధలు ప్రతి సార్. పర్సన్ కి ఉన్నాయి, దాని గురించి ఓకే అస్సలు ఆలోచించొద్దు మేడం. వాళ్ళు చెప్పినట్టు ఓకే సార్. ఏది ఏమైనా కుక్కలు మురుగుతానే ఉంటాయి. మురిగే కుక్కలకి అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇంక మనం అక్కడే ఉండిపోవాలి. చాలా చాలా ఓకే పర్సనల్ గా కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. థ్యాంక్ యూ సురేష్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య మేడం. చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా ఇన్స్పిరేషనల్ గా మోటివేషనల్ గా అనిపించింది మేడం. నాకు పర్సనల్ గా కనెక్ట్ అయింది. జనాల్ని మార్చే ముందు మనం మారాలి. నేను మారాలి. నాకు ఎవరైతే ముందు నా ఇంటి చుట్టుపక్కల నా ఇంట్లో వాళ్ళు నాకు ఏదైనా అడ్డం చెప్తున్నారా వాళ్ళని మార్చాలి. సూపర్ మేడం. ఇది అందరిలో జరుగుతున్న సిచ్యువేషనే. పర్సనల్గా మా ఇంట్లో కూడా ఉంది. బట్ మన వాళ్ళని ముందు మనం మార్చుకుంటే సగం బలం చేకూరిద్ది అన్నారు. సూపర్. రెండోది ఆకలి ఉండాలి. నిజంగానే నేను దీంట్లోకి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది మేడం, ఆకలి ఉన్నోళ్ళు నొప్పైనా ఉండాలి అప్పైనా ఉండాలని మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ ఎప్పుడు అంటా ఉంటారు. దీంట్లో ఎక్కువ నిలబడుతున్న వాళ్ళు కూడా ఆకలి ఉన్నోళ్ళు అప్పు అన్నా ఉండాలి నొప్పి అన్నా ఉండాలి, ఈ రెండు ఉన్నోళ్ళే కనెక్ట్ అవుతున్నారు మేడం. కాస్త కంఫర్ట్ జోన్ లో ప్రశాంతంగా లీడ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎవరు దీంట్లో నిలబడినట్టు ఈ 1 year లో నేను గమనించిన దాంట్లో, అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎవరు నిలబడలేదు కూడా. సూపర్. పర్సనల్ గా చాలా ఇన్స్పిరేషన్ ఉంది మేడం. మీరు డిసెంబర్కి ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అన్ని నెరవేరాలని, మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హెల్దీగా ఆరోగ్యంగా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. మా సైడ్ నుంచి మీకు ఆంధ్రాలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా మా ఇంటి ఆడబిడ్డలాగే ఏ టైంలోనైనా ఏ హెల్ప్ అయినా అడగండి మేడం, ఇబ్బంది లేదు. కొండేపు టీం ఎప్పుడు మీకు వెల్కమ్ చెప్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఒక 5 minutes మేడం, ఇంకా మీటింగ్స్ అవి అనౌన్స్ చేసుకుంటాం. పర్లేదా? ఓకే సార్. ఓకే. ఏదైనా పని ఉంటే లీవ్ అవ్వండి, లేదంటే ఉండాలనుకుంటే ఉండండి. నో ప్రాబ్లం సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఎస్. నెక్స్ట్ ఆనంద్ సార్. ప్రసాద్ సార్, టుడే మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేయండి సార్. త్వరగా ఓకే. కావాలకి రేపు మీటింగ్స్. ఓకే, కావాలి ఉన్నాయి కదా. ఓకే. ఒక్క నిమిషం. లెటర్స్ గమనించండి. ఇవాళ 25 దగ్గరలో కావలి పామూరు చాలా వండర్ఫుల్ గా జరగబోతుంది. మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సారు అండ్ ఈ ప్రొడక్ట్ నాలెడ్జి వీటి గురించి చెప్పడానికి కూడా ఏఎస్ఎం సార్, ఆనంద్ ప్రసాద్ సార్ ఇద్దరు వస్తున్నారు. సరే, పోస్ట్ ఎక్కడుందో. ఓకే, సార్ పోస్ట్ ఉంటే ఒకసారి షేర్ చేస్తారా సార్? ఈలోపు పామూరుది షేర్ చేస్తాను. లేడీస్ గమనించండి. పామూరు మధ్యాహ్నం 2 సేమ్ షాదిఖానా ఇరువూరు రోడ్డు డిఎల్సిపి దగ్గరలోనే సార్. అది 2 ఆ పామూరు దగ్గరలో ఉన్న ప్రతి లీడరు దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి సార్.
చాలా వండర్ఫుల్గా జరగబోతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ గురువు గారు అలానే మన కంపెనీ ఏఎస్ఎం సార్ ఆనంద్ ప్రసాద్ సారు వండర్ఫుల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తారు. సార్ ఇద్దరు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లీడర్ ఉపయోగించుకోండి సార్. అలానే మార్నింగ్ 10కి కావలి సార్, కావలిలో కూడా సేమ్ చాలా వండర్ఫుల్గా జరగబోతుంది. ఆ దగ్గరలో ఉన్న ప్రతి లీడరు ఈ మీటింగ్ని వినియోగించుకోవాలి సార్. నెక్స్ట్ రేపు 26 సార్, 26 మనకి బాలం సీన్ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి రిజైన్ చేసి ఈరోజు 7 lakhs నుంచి 9 lakhs దాకా తీసుకుంటున్నారు సార్. బాలం సీన్ సార్ది రేపు సింగరాయకొండలో మధ్యాహ్నం 3ంటికి పోస్టర్ నిమిషం సార్. కనపట్లేదు. పర్లేదు సార్, గ్రూప్ లో షేర్ చేయొచ్చు. ఓకే, గ్రూప్ లో షేర్ చేస్తాం సార్. ఒకసారి గమనించండి. రేపు మార్నింగ్ 10కి దర్శిలో, ఆఫ్టర్నూన్ 3కి సింగరాయకొండ. చాలా వండర్ఫుల్గా జరగబోతుంది సార్. ఎక్కడెక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అక్కడికి రాబోతున్నారు. ఇది ఉంటుందా పోద్దా, ఇది ఇంత పెద్దదా, లేదంటే విషయం లేదు అనుకునే అపోహలతో ఉన్న ప్రతి ఒక్క కొత్త వ్యక్తిని అక్కడికి తీసుకురండి సార్. ఆ ఎనర్జీనే వేరే లెవెల్లో ఉండబోతుంది. బాలన్స్ సారు, ఆ గవర్నమెంట్ సెక్టార్ మొత్తం వస్తున్నారు. చాలా వండర్ఫుల్గా జరుగుతుంది. ప్రతి ఒక్క లీడరు దాన్ని వినియోగించుకోవాలి సార్. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఆనంద్ సార్ క్లోజ్ చేస్తారా? క్లోజ్ దినేష్ సార్ క్లోజ్ చేయండి సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్. క్లోజ్ చేయండి సార్. ఒకసారి నేను కాల్ చేస్తాను. ఓకే సార్.